అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు సెషన్ ప్రారంభించే ముందు కొద్దిసేపు మౌనంగా ఉందాము. నమస్తే. ఈరోజు 4వ తేదీ జూన్ 2023 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు ఈరోజు ఈ సెషన్ని కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ దయచేసి మ్యూట్లో ఉంచండి. ఈరోజు టాపిక్ ఏమో సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్ అని కృష్ణమూర్తి గారు వాడిన ఒక పదాన్ని తీసుకున్నాము. అయితే అంటే గమనించడంలోనే స్వేచ్ఛ, ఏక విడుదల అనేటువంటి ఒక విషయం ఈరోజు చర్చనీయాంశం.
అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని వీలైనంత లోతుగా ఈ విషయాన్ని చేద్దాము. మన అవగాహన పంచుకోవడమే కాకుండా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏ విషయమైనా తెలుసుకోవాలన్నా దాని గురించి కూడా మనం చర్చించుకోవచ్చు. అయితే స్వేచ్ఛ అనేది ఎప్పుడో చివరిలో సంభవించేదే అని, అంటే మనస్సు నుంచి స్వేచ్ఛ, తెలిసిన విషయాల నుంచి స్వేచ్ఛ, నేను నుండి స్వేచ్ఛ, మన పరిమితుల నుండి, నిబద్ధత నుండి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా చివరిలో అంత్యంలో సంభవించే విషయమని ఒక భావన ఉండేది. కానీ కృష్ణమూర్తి గారు ఆ స్వేచ్ఛ అనేది కేవలం గమనించడంలోనే సంభవిస్తుంది. అంచేత ఆ స్వేచ్ఛ అనేది ప్రారంభంలోనే ఉంటుంది. అప్పుడే అది అంత్యములో కూడా ఉంటుంది. కానీ ప్రారంభంలో లేని స్వేచ్ఛ అంత్యములో ఎక్కడుంటుంది అనే విషయం స్పష్టత చేశారు. చాలా ఆయన ఇచ్చిన సందేశాల్లో, ప్రశ్నోత్తరాల్లో చాలా విపులంగా విషయాన్ని విశదీకరించారు. అయితే ఇప్పుడు మనం నిత్య జైనందిక జీవితంలో చూడాలి ఈ విషయాన్ని. ఎందుకంటే గత 3-4 వారాలుగా మనము సెల్ఫ్ నోయింగ్, అంటే స్వీయ జ్ఞానము లేక తనను తాను తెలుసుకోవడం అనే విషయం గురించి ప్రయాణం చేసి వచ్చాము కొంత దూరము. అలాగే ధ్యానం అనేది స్వీయ జ్ఞానం అనేది కలగకుండా సంభవించే విషయమా? అలాంటి ధ్యానం ఉంటుందా? అసలు నిజంగా ధ్యానం అంటే అసలు తను తాను తెలుసుకొని ఆ మనస్సును అర్థం చేసుకున్న తర్వాత వచ్చే నిశ్శబ్దంలో సంభవించేదా, లేకపోతే ధ్యానం అంటే ఏంటి అనే విషయం గురించి కూడా మనము ప్రస్తావించడం జరిగింది గత వారం. అందువల్ల ఈ వారంలో కూడా మనము ఇంకా ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అత్యంత ముఖ్యమైన విషయం. అంటే జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏదో ఒక భాగం జీవితం కాదు, కానీ జీవితం అంటే యావత్తు బాంధవ్యాలు, మన బిహేవియర్, ఎవ్రీథింగ్, మన ఆలోచన విధానము, మన స్పందన, మన తాలూకా రియాక్షన్స్, మన కండిషనింగ్స్, తర్వాత మన బంధాలు అన్నీ జీవితం యావత్తు మొత్తం అర్థం కానిదే. ఎందుకంటే సత్యాన్వేషణ అనేటువంటి విషయం, భగవంతుడు అనే విషయం, ఈ విషయాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే ఏంటి, నిజంగా అతి సూక్ష్మమైనది సత్యం, అత్యంత సూక్ష్మమైనది. కానీ అంటే ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్, బట్ ద మైండ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అంటే మనస్సు చాలా జటిలమైనది. అందువల్ల ఆ మనస్సుతో సత్యాన్ని అర్థం చేసుకున్నాం అనేది ఎలా సాధ్యమవుతుంది? అంచేత ప్రతిదానికి మన ఆలోచన ఉపయోగించే ప్రతి పని చేస్తూ ఉన్నాము. కానీ ఈ అన్వేషణలో ఆలోచన పనికొస్తుందా? ఆలోచనతో ఇది చెయ్యగలమా? ఎందుకంటే అంత సూక్ష్మంగా ఉన్న విషయం, అంత జటిలంగా ఉండే ఒక విషయంతో మనం దాన్ని తాకగలమా అనేటువంటిది కూడా ఇందులో అర్థం ఉంది. కాబట్టి
దీని యొక్క ప్రాముఖ్యత గమనించిన మనం ఈరోజు ఆ సీయింగ్ అనేది ఏంటి అనేటువంటి విషయంలోనికి వెళ్తున్నాం అన్నమాట. అంటే గమనించటం అనేది మనము ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా, అంటే మనకేదో ఇంకా ఏదో తెలియంది ఉంది అనిపించవచ్చు. తర్వాత ఎన్ని చదివినా అర్థమైనట్టే ఉంటుంది కానీ నిత్య జీవితంలో సీయింగ్ అనేది మిస్ అవ్వటం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఏంటి ఆ సీయింగ్ అనేది ఒక్కోసారి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అంటే ఇంటలెక్చువల్గా మనకి బాగా అర్థమై ఉండొచ్చు, కానీ అది అప్లికేషన్లో మనము ఏదో ఒక ఏదో ఒక పూర్ణత లేనట్టు, దానిలో ఇంకా ఏదో కొరత ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము ఈ విషయంలో ఆలోచనతో చూడటం అనేది, ఆలోచన లేకుండా చూడటం అనేటి రెండు విషయాల గురించి మనం చూడవలసి ఉంది. ఎందుకంటే ఆలోచన చూస్తున్నప్పుడు ఒక ఇంట్రాస్పెక్షన్, ఆత్మ విమర్శలోనికి వెళ్ళటం, ఒక సంఘర్షణ దానిలోని చోటు చేసుకోవడం, ఇలాంటివి ఒక ఆలోచనతో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అది తెలిసిన జ్ఞానంతో తిరస్కరించటం, తర్వాత అంగీకరించటం, అణిచివేయటం, ఉన్నదాన్ని ఏదో మార్చేయాలని ప్రయత్నించటం, ఇలాంటి ఒక ఇంటర్ఫియరెన్స్తో ఆలోచన ఎప్పుడు ఉన్నదానిపై కొనసాగుతూ ఉంటుందన్నమాట. అంచేత అసలు ఉన్న విషయం ఏంటి, అసలు నిత్య జీవితంలో సంభవించేటువంటి ప్రతి విషయం అక్కడికక్కడ కొత్తదే. కాబట్టి దాన్ని ఒక తెలిసిన పాత మనస్సుతో, పాత జ్ఞానంతో చూస్తూ ఉండటం అనేది ఆలోచనతో చూడటం. సో ఈ ఆలోచనతో చూడటం వల్ల ఆ సంభవించినటువంటి ఆ కొత్త విషయం ఏదైతే ఉందో నిత్య జీవితంలో, అది ఒక రియాక్షన్ కానివ్వండి, లేదా ఒక ఘటన కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మన చైతన్యంలో ఉండేటువంటి ఒక విషయం యొక్క స్పందన కానివ్వండి, దాని ప్రతిస్పందన కానివ్వండి, ఏమైనా అది దాన్ని ఎలా చూస్తున్నాం, అది చూసేటప్పుడు ఆలోచన లేకుండా దాన్ని చూడటం అనేది జరుగుతుందా అనేటువంటిది కూడా ముఖ్యాంశం. ఎందుకంటే ఇక్కడ ఎరుక అనేటువంటిది చాలా చాలా ముఖ్యంగా ప్రస్తావించారు. అంటే అది ఎంపిక లేని ఎరుక, చాయిస్లెస్ అవేర్నెస్ ఆర్ పాసివ్ అవేర్నెస్. అంటే దాన్ని యందు ఎటువంటి ఒక విశ్లేషణ అది ఏదీ లేకుండా, తర్జన భర్జన లేకుండా, కేవలం ఒక ప్రశాంతంగా ఇంటర్ఫీరెన్స్ లేకుండా దాన్ని చూడగలగటం అన్నమాట. అది అలాగే ఈ అవేర్నెస్ అనేది దాని మీద ఇంకా లోతుగా ఉండేటువంటి ఒక విషయం అటెన్షన్. అంచేత ఈ అటెన్షన్ అనేది కూడా పార్ట్ ఆఫ్ అవేర్నెస్. సో ఈ అటెన్షన్ అనే పదం ఏంటి, దాంట్లోకి ఎందుకు, ఏంటి అది అసలు యాక్చువల్గా? సో సీయింగ్ అనేది, సీయింగ్ వితౌట్ వర్డ్ అనేది ఏంటి అంటే, సీయింగ్లో చూడటం అనేటువంటి దాంట్లో గమనించటంలో ఏమవుతుంది, మనము మాటతోటి, తర్వాత మనము చిత్రించుకున్న రూపముతోటి ఒక విషయాన్ని దర్శించగలుగుతాం. అంటే దెర్ ఇస్ ఎ థాట్ అండ్ ది ఇమేజ్. అంటే ఒక నామరూపాలు. అంటే ఈ నామరూపరహితంగా చూడటం అనేది సాధ్యమేనా? అది ఒకటి. అలా చూస్తున్నప్పుడు, నామరూపాలతో చూస్తున్నప్పుడు దెర్ ఇస్ ఎ రికగ్నిషన్, గుర్తింపు. తర్వాత ఈ పాస్ట్ నాలెడ్జ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉంది కనుక అది వెంటనే పేరు పెడుతుంది, అది ఫలానాది అని గుర్తిస్తుంది, దాని రూప చిత్రీకరణ కూడా చేస్తుంది. సో అందువల్ల ఇక్కడ మాట మళ్ళీ చిత్రీకరించుకున్న రూపం, అంటే నామము, రూపము ఇవేమీ లేకుండా చూడటం అనేది అసలు యాక్చువల్గా ఏంటి, అసలు ఏంటా చూడటం?
అంటే ఆ చూడటంలో ఒక స్వేచ్ఛ కదా. ఆ స్వేచ్ఛ అనేది నిజంగా ఏంటి అంటే విశృంఖలత్వమా, ఎవరికి నచ్చింది వారు చేస్తూ జీవించడమా, అది స్వేచ్ఛ? లేకపోతే నిజంగా స్వేచ్ఛ అనేది, ఆ విడుదల అనేది ఏంటి అసలు యాక్చువల్గా అనేది కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. తర్వాత ఇంకా ఫ్యాక్ట్ అండ్ ఐడియా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించితే మనము జీవితంలో ఎన్నో ఒక విషయాలు మన ముందుకు వస్తుంటాయి వాట్ ఈజ్గా. అంటే ఒక ఘటన మన మీదకి వస్తుంది, సంభవిస్తుంది, ఒక సమస్య పుడుతుంది, లేదా అంటే ఒక కోపము, భయము, ఆందోళన ఏదో ఒకటి వస్తుంది. ప్రతి దానికి ఒక ఎమోషన్ జోడించి వెళ్తుంది. అంచేత ఏంటి అది, ఆ ఎమోషన్ ఏంటి, ఆ ఇదేంటి, లేకపోతే ఆ స్పందన, ప్రతిస్పందన ఏంటి, ఇదంతా కూడా ఒక ఐడియా నుంచి పుట్టిందా, లేకపోతే ఫ్యాక్ట్లో అది ఉందా? అంటే ఉన్న అక్కడ సంభవించిన విషయంలో అది ఉందా యాక్చువల్గా, లేదా అంటే దాని గురించి చేస్తున్న ఆలోచనలో ఆ రకమైన దుఃఖము, ఆ రకమైన భయము, లేకపోతే మరొకటి పుడుతుందా యాక్చువల్గా? అంచేత ఒక సంఘర్షణ పుట్టింది అంటే తప్పకుండా రెండు విషయాల మధ్య పుడుతుంది. అంచేత ఆ రెండు విషయాల యొక్క అంటే విభజన అనేది ఆలోచన ద్వారా జరుగుతుందా? ఒకవేళ జరిగినట్లయితే ఆ విభజనలో సంఘర్షణ ఉండి తీరాలి. కాబట్టి సంఘర్షణాత్మకంగా మనం జీవిస్తున్నాం కనుక తప్పకుండా రెండుగా చీలిపోతుంది ఆలోచన. అక్కడ ఆలోచించేవాడు, ఆలోచన, ఉన్నటువంటి విషయము, దాని మీద చింతించే విషయం, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి ఒక మరణం సంభవించింది, అది ఒక ఫ్యాక్ట్. అయితే దాని గురించి చింతన ప్రారంభమైంది. ఆ చింతన ఏం చేసింది, ఆ ఫ్యాక్ట్ని భయానకంగా, దుఃఖాత్మకంగా, మరో రకంగా చిత్రీకరించి ఊరిక దాని గురించి ఎమోషనల్గా భయభ్రాంతులకి, దుఃఖానికి లోనై చాలా గందరగోళంలో పడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్తో చూడగలం, ఒక ఫ్యాక్ట్ని నేరుగా చూడగలమా అనేది అతి ముఖ్యాంశం అన్నమాట. అంతేగాని మనకి ఒక మనసుకి ఒక అలవాటు ఏంటి అంటే వెంటనే ఒక ఐడియాని దాని మీద ప్రసరింపచేస్తుంది. వెంటనే ఐడియా రాగానే అప్పుడేమవుతుంది, ఆ ఆలోచనలో మనం కొట్టుకుపోతాం. ఈ ఆలోచన అనేక ఉద్వేగాలకి, అనేక భావావేశాలకి, అనేక మూర్ఖపు నిర్ణయాలకి, అనేకమైన బాధలకి, ఘర్షణకి, సంఘర్షణకి గురి చేస్తూ వెళ్తుందన్నమాట. అంచేత ఇప్పుడు మనము సీయింగ్ అనే దాంట్లో ఇంకోటి ఉంది. మనము ఎన్నో రకాలైనటువంటి నమ్మకాలకి, ఎన్నో రకాలుగా మనము ఎన్నో విషయాలతో మనం ఐడెంటిఫై అయిపోతున్నాం దాంతో. అంటే మనమే నా ఇల్లు, నా భార్య, నా కుటుంబం, అలాగే నా పదవి, నా తాలూకా తెలివి, నా తాలూకా సామర్థ్యం, ఇలాగా నేను, నా తాలూకా, నాది అనే విషయాలతో, వస్తువులతోని, మనుషులతోని, విషయాలతోని, ఎన్నిటితోటో ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. కాబట్టి మనము ఒక అనేక తాళ్లతో, అనేక విషయాలతో కట్టుకుందాం మనల్ని మనం. ఎన్నో నమ్మకాలతో, ఎన్నో ఆచారాలతో, ఎన్నో రకాల అటాచ్మెంట్స్తో, ఎన్నో రకాల ఐడెంటిఫికేషన్స్తో, ఎన్నో రకాల సిస్టమ్స్తో, అలాగే ఎంతో నాలెడ్జ్తో ఇదంతా. అంచేత ఇది మన డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఎన్నో కండిషనింగ్స్తో, అంటే ఎన్నో పరిమితులతో మనం ఆ జీవితాన్ని జీవిస్తూ ఆ పరిమితుల మధ్య మనం బందీగా బ్రతుకుతున్నాం అన్నమాట. అంటే జస్ట్ as we can say that we are living in a jail which is our own construction, మన నిర్మాణం, అది మనం చుట్టూ ఏర్పరచుకున్నది అది. సో దీన్ని అంతటిని చూడగలమా? ఇది దాన్ని చూడటం అంటే ఏంటి అసలు యాక్చువల్గా? సో ఆ చూడడానికి నిజంగా భయపడుతున్నామా, లేకపోతే చూడటానికి ఇష్టపడడం లేదా?
అయితే చూడడానికి బద్ధకిస్తున్నామా? చూడటం అనేది ఎందుకు జరగటం లేదు ఈ విషయంలో? ఎందుకంటే నిజంగా చూస్తే ఏమవుతుంది అనేది మనకి చూసిన సమయంలో తెలుస్తుంది. అసలు చూడటం అంటే ఏంటో కూడా తెలుస్తుంది యాక్చువల్‌గా. అయితే నిజంగా ఒక అలవాటైన జీవితానికి ఓ కొట్టుకుపోతున్నాం మనం. తర్వాత నిరంతరం ఏదో ఒక విషయంతో మనస్సు లోడ్ అయి ఉంటుంది. తర్వాత ఎన్నో విషయాలకి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం. జీవితంలో ఎన్నో విషయాల్లో మునిగి తేలుతున్నాము. అంటే కొంతమందికి కొన్ని వ్యసనాలైతే, కొంతమందికి డబ్బైతే, మరికొంతమందికి అధికారమైతే, మరికొంతమందికి ఒక సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అయితే, ఇలాగ రకరకాలుగా దాంతో మనము ఐడెంటిఫై అయిపోవడము, ఇమ్మర్స్ అయిపోవడము, ఆక్యుపై అయిపోవడము, ఇలాంటి ఒక మైండ్‌తో మనము అసలు నిజంగా ఏం జరుగుతుంది జీవితంలో అనేది చూడగలుగుతున్నామా? మన బిలీఫ్స్‌లోని, మన అటాచ్‌మెంట్స్‌లో ఎలాగా కట్టుబడిపోయి తాళ్ళతో బంధించుకొని మనల్ని మనం ఉన్నామో, మనం చూడగలుగుతున్నామా? అనేది కూడా ఇక్కడ చాలా అవసరం అన్నమాట. అలాగే ఇక్కడ రీడింగ్ బిట్వీన్ లైన్స్ అని ఒకసారి కృష్ణమూర్తి గారు అన్నారు. సో, ఒక 2 వాక్యాల మధ్య చదవటం, 2 పదాల మధ్య ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం, దానికి లోతుగైన గంభీరమైనటువంటి విషయాలని లోపట ఇమిడి ఉన్న ఒక లోతైన అర్థాన్ని తెలుసుకోవడం, అది తర్వాత ఎన్నో విషయాల్ని మనం కోట్ చేయటం, ఎన్నో విషయాల్ని మనము అర్థం చేసుకున్న విషయాల్ని, మనం చదివిన విషయాల్ని దాన్ని అనేక విధాలుగా మన జీవితంలోని ఇతరులతోని మాట్లాడేటప్పుడు మన జీవితంలో కూడా ఒక రిపిటిషన్ లాగా వెళ్ళిపోతుందన్నమాట. అంచేత ఆ రిపిటిషన్‌లో ఏముందంటే అక్కడ మనం ఏమనుకుంటామంటే అది వాడు చాలా తెలివైన వాడు. ఎందుకంటే ఎన్నో విషయాల్ని అనర్గళంగా ప్రసంగిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. లేదా అంటే అతను చాలా ఏదైనా విషయానికి క్లెవర్‌గా ఏ విషయమైనా డీల్ చేసి చెప్పగలుగుతున్నాడు. ఇయన్నీ అనుకుంటాం. బట్ ఆ క్లెవర్‌నెస్, ఆ ఇంటెలిజెన్స్ ఎందుకు పనికి రాదది? ఎందుకంటే అది ఒక సెల్ఫ్‌ని ఇంకా ఎక్కువ చేసే విషయమే అవుతుంది గానీ, తక్కువ చేసే విషయం కాదు. అది ఇంకా ఇట్ ఈస్ ఇట్ ఈస్ లోడింగ్ నాట్ ఓన్లీ విత్ డైలీ ఇన్సిడెంట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ అక్యుములేటెడ్ నాలెడ్జ్, బట్ ఆల్సో అక్యుములేటెడ్ philosophical knowledge and some other knowledges about self and God and that mind and all that. So ఇందువల్ల అదంతా కూడా తెలిసిపోయినట్టు ఉంటుందన్నమాట. అది ఒక మనసు చేసే మోసం. ఎందుకంటే మనకెన్నో తెలుసును అన్నటువంటి విషయంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. సో అది కూడా అత్యంత ప్రమాదకరమైనది కదా! కాబట్టి అందుకని నిజమైన ఇంటెలిజెన్స్ అంటే అసలు ఏంటి యాక్చువల్‌గా? ఈస్ దిస్ వాట్ వి కాల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్‌నెస్? ఈస్ దట్ ఇంటెలిజెన్స్ ద అక్యుములేటెడ్ నాలెడ్జ్ అండ్ ద క్లెవర్‌నెస్, మళ్ళీ నైపుణ్యం అన్ని విషయాల్లో ఒక గిఫ్ట్, ఇదంతా ఏంటి? ఇదంతా ఒక ఇంటెలిజెన్స్ అని పిలవగలమా? అంటే తెలివి, అంటే ఒక ప్రజ్ఞాత్మకమైన తెలివి అని మనం చెప్పగలమా? అంచేత ధ్యానం గురించి పోగు చేసుకున్న ధ్యానం అది ధ్యానం అవ్వనట్లుగా, అలాగే పోగు చేసుకున్న ఒక విషయ పరిజ్ఞానం నిజంగా జ్ఞానం కాదు కదా! అంచేత ఇంటెలిజెన్స్ అనేది ఒక ఒక ప్రేమ, అనుకంప, దయ, కరుణ, తర్వాత ఒక సున్నితత్వం, ఇదంతా కూడా అని చెప్తారు కదా! అయితే అది సంభవించేదెక్కడ? సైలెంట్ మైండ్‌లో కదా సంభవించేదది. కానీ విషయ పరిజ్ఞానంతో నిండిపోయింది, ఆక్యుపై అయిపోయి, అనేక విషయాలతో టెథరింగ్ అయిపోయి, ఐడెంటిఫై అయిపోయి, ఇమ్మర్స్ అయిపోయిన మైండ్‌లో, ఇటువంటి మైండ్‌లో సైలెన్స్ ఎక్కడుంది? సో, సైలెన్స్ లేకపోతే ఒక ఒక అవేకెనింగ్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా జరుగుతుంది? అంచేత అందుకే
మొట్టమొదట చాయిస్లెస్ అవేర్నెస్ లేదా ఒక అది పాసివ్ అవేర్నెస్ అనేది అవసరమని విషయాన్ని తెలియజేస్తుంటారు కృష్ణమూర్తి గారు. కాబట్టి ఆ పాసివ్ అవేర్నెస్ అండ్ చాయిసెస్ అవేర్నెస్లో అక్కడ ఏముంది? అక్కడ ఏది లేదు. అక్కడ మనకి గత జ్ఞానంతో చూడటం అనేది లేదు. అందుకని ఇంటర్ఫీరెన్స్ లేదు. కాబట్టి అది నిజంగా అలాగ చూసినప్పుడు ఉండేటువంటి నిశ్శబ్దములో కలిగేటువంటి ఒక అపరిమితమైన ఒక ఎనర్జీ ఒకటి, దాని నుంచి వచ్చినటువంటి ఒక రివిలేషన్ లేక ఇన్సైట్స్ లేక దాని నుంచి తెలియబడే విషయాలు సరికొత్తవి అన్నమాట. అవి మనసుకు తెలియవు. అంచేత ఆ మనసుకు తెలియనటువంటి ఆ ప్రేమ, మనసుకు తెలియనటువంటి ఆ కరుణ, మనసుకు తెలియనటువంటి ఆ సున్నితత్వం ఏదైతే ఉందో అది నిజంగా అది మన జీవనాడి అయిపోతుంది. అది నేను ఆలోచన అనేటువంటి లేని పరిస్థితుల్లో అక్కడ ప్రవర్తించేది అదే. అంచేత దానికి ఒక డైరెక్షన్ లేదు. అంచేత ఒక దిక్కు, ఒక గమ్యము ఇవన్నీ ఆలోచనకున్నాయి. కాబట్టి ఆ దిక్కు, గమ్యము లేనటువంటి ఒక శక్తి, ఒక అనుకంప, ఒక దయ, ఒక ప్రేమ జీవితాన్ని నడిపిస్తుందప్పుడు. సో అటువంటి జీవితంలో ఒక క్షేమం ఉంది. కానీ మనసు ఏమనుకుంటుందంటే ఈ క్షేమం తనకు తెలిసిన జీవితంలో ఉందని దాన్ని వదలడానికి ఇష్టపడదు. అందువల్ల చూడటానికే భయపడుతుంది ఒక్కొక్కసారి. ఏమీ లేనితనం అంటే ఆ ఖాళీతనం అనేది వచ్చి కానీ అమ్మో అంటే తనకేదో సమస్య కావాలి ఆలోచించడానికి, లేకపోతే ఏదో ఒక విషయం కావాలి దాంట్లో ఇండల్జ్ అవ్వడానికి, ఆధారపడడానికి. ఏదీ లేకుండా ఉండేటట్టు మనసు తబ్బిబ్బైపోతుంది. కాబట్టి అక్కడ అందుకనే చూడ్డానికి ఒక రకంగా భయం కూడా. ఎందుకంటే దట్ ఆక్వర్డిటీ చూడడానికి భయం, ఆ రకమైన విషయాలు ఏమీ లేనటువంటి శూన్యతలో ఉండటానికి భయం. ఈ మనసు అందుకనే అది తెలిసిన విషయాల్లో జీవించడానికే నిరంతరం ఇష్టపడుతూ ఉంటుంది కనుక ఒక యాంత్రిక జీవితంలో జీవిస్తూ వెళ్తుంది. అంచేత ఇప్పుడు చూడటమే ఒక రకమైన ఒక రకం కాదు, చూడటములోనే స్వేచ్ఛ ఉంది. అంటే అది ఒక ఎంప్టీనెస్. అది ఆ స్వేచ్ఛ అనేది దేనితోని నింపబడేది కాదు. ఆ స్వేచ్ఛలో ఉండేది ఆ ప్రేమ, అనుకంప, దయ అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్వేచ్ఛ అనేది ఒకరికి కలిగినప్పుడు. ఆ స్వేచ్ఛలోనే తెలివి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఆ స్వేచ్ఛలోనే ఆ కొత్త విషయాలు ఏవైతే మనకి చెప్పబడ్డాయో, ప్రేమని, అనుకంపని, దయని, ఆ విషయాలు వెల్లడి కాబడతాయి. అది జీవనాడి అవుతుంది. అది జీవించడం అవుతుంది. కాబట్టి దాన్ని ఒక జీవితం, అది ఒక జీవితం. ఆ జీవితం అనేది మనస్సుకి ఇంకా అలవడలేదు గనక సమాజంలో నేడు మీలోని, నాలోని ప్రపంచం అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడి ప్రపంచంలో ఉండేటువంటివి మానవులందరం ఏం చేస్తున్నామంటే మనకి మనమే ఒక ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాం. అంచేత సెల్ఫ్ నోయింగ్ అంటే తనేదో తన్ని చూడటం అని కాదు. సెల్ఫ్ అనేది అందరిలోనే ఉంది. కాబట్టి మనము ఏదైతే చూస్తున్నామో ఆ కంటెంట్ అంతా కూడా అందరిలోనే ఉండే కంటెంటే అది. సో వెన్ వీఆర్ నోయింగ్ అవర్ సెల్ఫ్స్ అనే దాంట్లో వీఆర్ నోయింగ్ ఆల్సో at the same time simultaneously the whole human consciousness, because we are not different from that wholeness, that completeness. అందుగురించి ఆ మొత్తం చైతన్యం అంతటినీ కూడా మనము చూస్తున్నప్పుడు వచ్చినటువంటి ఒక ప్రగాఢమైన ఒక మ్యుటేషన్లో ఒక సంపూర్ణమైన ఒక పరివర్తనా దిశ కలిగినప్పుడు అది ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుచేత అటువంటి ఒక విషయం అందులో ఇమిడి ఉన్న గొప్పతనం అన్నమాట. అంచేత మన తాలూకా చర్యలు ఆ రోజు ఎప్పుడైతే మనం ఆ ఫ్రీడమ్ అనేది సంభవిస్తుందో
ఆ ఫ్రీడంలోంచి చర్య చేయడం, ఆ ఫ్రీడంలోంచే ఆలోచించడం, ఆ ఫ్రీడంలోంచే అంటే నేను లేని కేంద్రం నుంచే మనము పని చేయగలగటం, ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగే కృష్ణమూర్తి గారు కూడా ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఒకటి, బీ ఏ లైట్ టు యువర్ సెల్ఫ్ అన్నారు, నీకు నువ్వే జ్యోతి అన్నారు. 2, యు ఆర్ ది వరల్డ్ అన్నారు, మీరే ప్రపంచం అన్నారు. 3, వెన్ దెర్ ఇస్ డివిజన్ దెర్ మస్ట్ బి కాన్ఫ్లిక్ట్ అన్నారు, ఎప్పుడైతే ఒక విభజన ఉందో అక్కడ సంఘర్షణ ఉంది అన్నారు. 4వది, ది అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్ అన్నారు, అంటే చూసేవాడే చూడబడే విషయం అన్నారు. అలాగే టైమ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ మ్యాన్ అన్నారు, అంటే మనిషికి కాలమే శత్రువు అన్నారు. అయితే ఈ వాక్యాలన్నిటిలో కూడా మనకి ప్రతిదీ చాయిస్లెస్ అవేర్నెస్ నిజంగా మనం తెలుసుకోగలిగితే, అది ఏంటో దాంట్లోకి వెళ్ళగలిగితే, ఈ వాక్యాలు కూడా దానికి సంబంధించినవే, దాని నుంచి డిఫరెంట్ కాదు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ప్రతిదీ అక్కడ దాంతో ఏకీభవిస్తుంది. ఈ 5 విషయాలు మనం ఏదైతే మాట్లాడామో అవి దాని నుంచి వేరే వేరే కాదు, అది మొత్తం అంతా ఒకటే అనేటువంటిది అంచేత తెలుస్తుంది. కాబట్టి ఆలోచనకు ఒక స్థానం ఉంది, ఆలోచనకు ఒక దగ్గర స్థానం లేదు, కానీ ప్రతి దగ్గర స్థానం తీసుకుంది ఆలోచన. అంచేత కాబట్టే మానవ జీవితం సమస్యాత్మకమైంది. అసలు సమస్య లేని జీవితం సమస్యాత్మకం చేసుకుంది ఆలోచన. అంచేత మనకి ఆలోచన ఒక్కటే ఇన్స్ట్రుమెంట్ కనుక దాన్ని మనము ఏం చేస్తున్నామంటే ఓన్లీ ఫిజికల్గా, టెక్నాలజికల్గా ఆలోచన ఇన్స్ట్రుమెంటల్గా వాడచ్చు, కానీ సైకలాజికల్ ఫీల్డ్లో కూడా ఆలోచన ఇంటర్ఫియర్ అయిపోయి దాంట్లోని కూడా పూర్తిగా నిమగ్నం అయిపోవడం వల్ల ఈ ఘర్షణాత్మక స్థితి, సంఘర్షణ ఇవన్నీ కలిగాయి. కాబట్టి చూడటం అనేది సాధ్యం కావటం లేదు. కాబట్టి ఇది సంక్షిప్తంగా ఈ సీయింగ్ ఇస్ ఫ్రీయింగ్ అనే దాని విషయంలో మనము చర్చించబోయే ఈ విషయంలో ఉండేటువంటి విషయాల్ని నేను ప్రస్తావించాను. కాబట్టి దీని మీద మనము ఈరోజు మన అండర్స్టాండింగ్స్ని పంచుకొని ముందుకు వెళ్దామనేసి మనం కోరుకుంటున్నాం. అలాగే ఏదైనా ప్రశ్నలు ఉన్నా నిత్య జీవితంలోంచి కానీ సీయింగ్లో కానీ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. నమస్తే అండి. మాట్లాడచ్చండి గురువు గారు? గురువు గారు లేరు, తప్పకుండా మాట్లాడండి. గురువు గారు అంటే అజ్ఞానాన్ని పారదోలేవారనండి. అజ్ఞానాన్ని మనకి మనమే పారద్రోలుకోవాలి. అది యథార్థం మీరు చెప్పింది. వాళ్ళు చాలా బాగా చెప్పారు, చాలా విషయాలు కవర్ చేశారు. ప్రపంచం అంటే ఏమిటి అంటే, నేను శూన్యంలోంచి, స్వేచ్ఛలోంచి నేను చూస్తే అంతా యథార్థంగా కనిపిస్తుంది, ప్రపంచం అంతా యథార్థంగానే కనిపిస్తుంది అనే విషయాన్ని పైకి తీసుకొచ్చారు. గందరగోళం నుంచి బయటపడాలి, యథార్థంలో ఉండాలి అంటే ముందు ఆలోచన అంటే సైకలాజికల్ థాట్స్ అంటే నమ్మకాలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, డివిజను లేని ఆడితో కూడిన ఆలోచనలు లేకుండా ఉంటే ఆటోమేటిక్గా శూన్యం అవుతుంది మనసు. అప్పుడే స్వేచ్ఛ ఏర్పడుతుంది. ఆ స్వేచ్ఛ ఏర్పడినప్పుడు ఉద్దేశాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టు చూడటం సంభవిస్తుంది. అలా నాలో నేనే చూడటం కాదు, ప్రపంచాన్ని కూడా అలా చూడొచ్చు మనం అనేది గొప్ప విషయాన్ని తెచ్చారు. ఈ గందరగోళానికి కారణం అదే అని. అందువల్ల నాకు ఒక చిన్న విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఆలోచనకి మధ్యన ఉండే ఖాళీని శూన్యం అంటూ ఉంటారు. ఆ శూన్యం మనం అనుభవిస్తూనే ఉంటాం, కానీ అది కంటిన్యూ అవటల్లా. ఆలోచనకి మధ్యలో శూన్యం ఖచ్చితంగా ఉండని మన అనుభవం ఉంది. అలాగే మొద్దు నిద్రలో కూడా శూన్యం ఉంది. అంటే మొద్దు నిద్రలో మనం ఏం తెలుసుకోలేము, కానీ మన ఆలోచనకి మధ్యలో శూన్యం. అప్పుడే స్వేచ్ఛ ఏర్పడుతుంది. స్వేచ్ఛ ఏర్పడితేనే ఉన్నది చూడగలుగుతాం, లేకపోతే మన అభిప్రాయాల ద్వారానే మనం చూస్తాం, మనమే చూసుకుంటున్నాం, అంతేగాని యథార్థం చూడటల్లా అనేది నా ఉద్దేశం. సార్ నమస్కారం. తప్పుంటే చెప్పండి సార్. నమస్తే, ధన్యవాదాలు. ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి. ఏం లేదు సార్ అండి. నమస్తే. సార్ ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? సార్ చెప్పండి సార్.
సార్ ఈ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ కృష్ణాజీ బాగా డీటెయిల్ కవర్ చేశారు. మనకు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. సో మనకేంటంటే ఎలా చూడాలి? ఫ్రీయింగ్ అన్నారు. ఫ్రీయింగ్ అంటే సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్. ఆల్రెడీ బందీగా ఉన్న మనం చూడడం ద్వారా మనం విముక్తుడు అవ్వచ్చు, తెలుగులో చెప్పాలంటే కొంచెం. సో బందీగా ఉన్నాం అంటే ఫ్రీయింగ్ అనే దానికన్నా ముందేదో జరిగింది. ఏం జరిగింది? ఫుల్లీ కండిషన్ జరిగింది. మనిషిగా మన ఇండివిజువల్గా మనం, లేకపోతే సమాజం, హ్యూమన్ కాన్షియస్నెస్ అంతా. సో మీరు చెప్పినది ఏంటంటే ఏవి చూడాలి? ఫర్దర్ ఫాలో అప్ క్వశ్చన్. సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్. ఓకే, వాట్ షుడ్ ఐ సీ? ఏం చూడాలి? ఎలా చూడాలి? ఎందుకు చూడాలి? అసలు చూడవలసిన అవసరం ఏముంది? చూశాక ఏమవుద్ది? నాకు నేను వేసుకునే ప్రశ్నలు ఏంటంటే ఫ్రీ అవ్వాలి. ఓకే, ఐ వాంట్ టు ఫ్రీ మై సెల్ఫ్. ఎందుకు ఫ్రీ అవ్వాలి నేను? ఈ క్వశ్చన్స్ వల్ల. ఇప్పటి వరకు నేను చూడలేదు. చూడడం అంటే కళ్ళతో చూస్తే కనిపించేది కాదు ఇది. కళ్ళతో ఏంటంటే మనకు దృశ్యాన్ని మాత్రమే చూడగలుగుతాం. మరి ఇప్పుడు కృష్ణాజీ చెప్పిన దాంట్లో ఏం చూడాలంటే ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా, మంచి మంచి ఎగ్జాంపుల్స్తో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ టాపిక్ అటెండ్ అయినప్పుడు దేని నుంచి నేను ఫ్రీ అవ్వాలి? ఫ్రీ అయితే నాకు వచ్చిన లాభాలు ఏంటి? అది కూడా క్లియర్గా చెప్పారు. మనం లాస్ట్ టాపిక్స్లో చూసినప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ నీ గురించి నువ్వు తెలుసుకోవడం వల్ల ఫైనల్గా జరిగేది ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలుగుతావు. ఇట్ మే ఎండ్ అప్ విత్ హ్యాపీ లైఫ్ ఆర్ పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్లెస్ లైఫ్. అది అన్ని కవర్ చేశారు సార్, మీరు ఆల్రెడీ కవర్ చేశారు ఇందులో. మీకు కాకపోతే ఏంటంటే మేజర్ రోడ్ బ్లాక్స్ ఫర్ సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్ ఈజ్ మన బిలీఫ్ సిస్టమ్స్. Belief system is the only roadblock as far as I am concerned for seeing freely. ఎందుకంటే మనం ఉన్న ఈ ప్రపంచంలో మన లైఫ్ టైంలో మనం మూడిటితో అటాచ్ అయ్యి ఉన్నాం. బిలీఫ్, రిలేషన్షిప్, మనుషులతోని, వస్తువులతోని, ఆలోచనలతోని. ఆ నమ్మకాలతో ఏంటంటే మనం పుట్టిన దగ్గర నుంచి పోయిన వరకు ఆ నమ్మకాలను పట్టుకుని అలా వెళ్ళాడు. నమ్మకం అంటే థాటు, బిలీఫ్, దానికి ఏంటంటే ఒక లిమిటెడ్ ఉంది. ఎందుకంటే ఒకటి నమ్మానంటే అంతవరకే ఉంటాను, ఆ బౌండరీ దాటి నేను వెళ్ళలేను. ఒక దేవుణ్ణి నమ్మానంటే అంతవరకే ఉంటాను. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ఒక వస్తువు ఉందనుకోండి, అది పట్టుకుని ఇంక అలాగా దాని మీదే ఫోకస్. దట్ ఈస్ నాట్ ద వరల్డ్. వస్తువు ఏంటంటే ఇట్స్ నాట్ మీ. మనం ఏంటంటే నేను నాది అని జెండర్ రాగవాళ్ళని మనకు అంటించుకోవడం వల్ల ఏంటంటే వీఆర్ ఇన్ ఎ సర్కిల్. ఇప్పుడు కృష్ణాజీ చెప్పిన దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే అది ఓపెన్ అయ్యేవో ద హోల్ వరల్డ్, అందుకే ఏంటంటే ఇక్కడ హోల్ సీయింగ్ ద వరల్డ్, యూ ఆర్ ద హోల్, పార్ట్ ఆఫ్ ద హోల్, యూ లుక్ ఎట్ ద హోల్ వరల్డ్. మనం ఫ్రాగ్మెంట్ అయిపోవడం, కులం, మతం, భాష, దేశం, దాని మీద మనకున్న ఎమోషన్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ వాటీస్ అనేది ఎప్పుడు చూసినా మీకు డిస్టార్టెడ్గా ఒక కలర్డ్ లెన్స్ టైప్లోనే కనిపిస్తుంది తప్ప క్లియర్గా చూడలేము. ఈజ్ ఇట్ పాసిబుల్? 100% ఈజ్ పాసిబుల్. ఎందుకంటే దాన్ని మీరు చెప్పారు, టైమ్ ఈజ్ ద ఎనిమీ అని ఫైవ్ స్టేట్మెంట్స్లో ఒకటి ఉంది. రేపు నుంచి నేను ఇలా ఉంటానని కాదు, నిజంగా నువ్వు ఫ్రాగ్మెంటెడ్ నీకు వద్దనుకున్నప్పుడు రైట్ నౌ ఇప్పుడే నువ్వు ఉండవచ్చు. ఆ క్లారిటీ మనకి ఇప్పుడే వస్తుంది. దానికి మనకు ఇంకొక ట్రైనింగ్ అవసరం లేదు, రేపు కోసం అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ కోసం అవసరం లేదు, ఏం అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఐ ట్రైడ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ఇట్ రియలీ వర్క్. నమ్మకం నుంచి మనం బయటపడడానికి మనకు కరేజ్ ఉండాలి. నేను ఇవాళ నుంచి ఇది నేను ఫాలో అవను, ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తాను అంతేనంటే మీకు దాంట్లో ఒక భయం, మంచి క్లారిటీ ఉంటుంది. దట్స్ వాట్ దిస్ ఈజ్. బిలీఫ్ అండ్ ప్యాటర్న్ గివ్స్ యూ సెక్యూరిటీ, సీయింగ్ గివ్స్ యూ ఫ్రీడమ్. సో దట్ ఈస్ ద హోల్ సమ్మరీ అని నాకు అర్థమైంది సార్ ఈ టాపిక్లో. బిలీఫ్ అండ్ ప్యాటర్న్ గివ్స్ సెక్యూరిటీ. ఆబ్వియస్గా ఒక గ్రూప్కి చెందినప్పుడు మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా అయితే వీళ్ళు ఏదైనా కాపాడతారని, అదని ఇదని. కాకపోతే ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నప్పుడు చూసినప్పుడు అసలు మీకు భయమే ఉండదు, వేరే వాళ్ళు వచ్చి కాపాడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం చూసాం, అందులో ఏమీ లేదు. అంతే సార్. థ్యాంక్ యూ. ఐల్ టేక్ ఎ బ్రేక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడతారు సార్? సార్ అన్నాను, మేడమ్స్ కూడా మాట్లాడచ్చు ఎవరైనా సార్.
మన డైలీ లైఫ్లో మనకి సీయింగ్లో ఏర్పడుతున్న ఏదైనా డౌట్స్ ఉన్న ఆటంకాల గురించి కానీ లేకపోతే మన అవగాహన గురించి కానీ మనం ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎవరు తెలిసిన వారంటే ఎవరు లేరు, మనందరం ప్రయాణికులు. కాబట్టి దయచేసి ఫ్రీగా ఉండండి, ఏదైనా మీరు అడగచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. హలో సార్, హలో హలో సార్, అశోక్ సార్. నమస్తే అశోక్ గారు. ఈ హ్యాండ్ రైజ్ ఇది ఆప్షన్ దొరకట్లేదు. ఏంటండి? హ్యాండ్ రైజ్ ఆప్షన్ దొరకలేదు సార్. హ్యాండ్ రైజ్ అది ఓకే, పర్వాలేదు సార్, పర్వాలేదు, చెప్పండి. అదే నాకు ఒక ఐడియా, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ లాగా అనిపించింది సార్. మీరు ఒక గదిని గురించి, గదిని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పారు కదా. గదిలో ఎక్కువ మంది ఉంటే ఫ్రీనెస్ ఉండదు, గందరగోళం ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే స్పేస్ ఎక్కువ ఉంటది. అంటే దానికి నాకు ఇంకొక ఎగ్జాంపుల్ దానికి అనిపించింది. మనకి మొబైల్ ఫోన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనిపించింది సార్. మొబైల్ ఫోన్ కి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా, 128 GB ఉంటుంది కదా. అది ఇంటర్నల్ స్టోరేజ్ లో మనకి పనికొచ్చిన పనికిరాని అన్ని మొబైల్ లో స్టోర్ చేసుకుంటాం కదా. అలా స్టోర్ చేసుకోవడం వల్ల అది మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయిపోయి సరిగ్గా పనిచేయదు. సేమ్ బ్రెయిన్ కూడా అదే టైప్ కదా. మనం ఎప్పటికప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుని అన్ని అవసరం లేనివన్నీ, ఏదో టెక్నికల్ గా అవసరం తప్పితే మిగిలినవన్నీ అవసరం లేనివి కదా ఇవన్నీ. దాన్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసిస్తే ఫ్రీగా ఉంటది కదా మైండ్. సేమ్ మొబైల్ ఫోన్ లాగే స్పేస్ ఎక్కువ ఉంటది కాబట్టి ఉంటది కదా అని అనిపించింది సార్. ఏమైనా తప్పు ఉంటే ఏం లేదు, తప్పేం లేదు, కరెక్ట్, మంచి ఎగ్జాంపుల్. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఒక టేప్ రికార్డర్కి దాన్ని డిలీట్ చేసే ఒక బటన్ ఉంటుంది. అలాగే సెల్ ఫోన్ కూడా మీకు డిలీట్ ఆప్షన్స్ ఉంటాయి, కంప్యూటర్ కూడా. సో దాని నుంచి కొట్టేయచ్చు, ఈజీగా డిలీట్ చేసేయచ్చు. బట్ రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఏది? అంటే బటన్స్ ఉంటాయి ఇక్కడ, మన మైండ్ కి అలాంటివి ఉండవు, మనం చూసుకోవాలంటే అంతే. కాబట్టి అది కష్టమైన పని. ఎందుకంటే దెర్ ఇస్ నో బటన్ లైక్ దట్ టు ప్రెస్ అండ్ డూ ఇట్ ఈజీలీ. కాబట్టి ఇది చూడడం అనేది చాలా కష్టం అయిపోతుంది కదా నిత్య జీవితంలో. చూడాలి అని తెలుసు, అఫ్ కోర్స్. ఆ చూడడం గురించి ఎంతో వివరణ ఉంది, అది కూడా తెలుసు. కానీ ఎందుకు అప్లై చేయలేకపోతున్నాం? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ది ఆక్యుపైడ్ మైండ్, ఆర్ బికాస్ వీఆర్ టెదర్డ్ టు సో మెనీ థింగ్స్, ఆర్ ఐడెంటిఫైడ్ విత్ సో మెనీ థింగ్స్? అంటే దేంతో అన్నిటితో ఐడెంటిఫై అయిపోయాము. లేకపోతే సమర్థించుకుంటూ సరిపెట్టుకుంటూ జీవితాన్ని నడపడం వల్ల చూడలేకపోతున్నామా? అయితే మనము ఏదో ఒకటి మారిపోవాలి అనేటువంటి ఆదుర్దాలో, మారిపోవాలనే ఆశయం పెట్టుకొని ఉన్న విషయాన్ని చూడలేకపోతున్నామా? ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు అన్నమాట. ఎందుకంటే ఆ ప్రశ్నల ద్వారానే నిజంగా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. నాట్ బై యాక్సెప్టింగ్ థింగ్స్ ఆర్ స్టేట్మెంట్స్. కానీ మనం జీవితంలో ప్రవేశించినప్పుడు అది ఒక పజిల్ అన్నమాట. అప్పుడు దాంట్లోనే వచ్చినటువంటి విషయాలు, తెలిసిన విషయాలు వస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నతోటి మనం వెళ్ళాలి. ఆ ప్రశ్న సమాధానం కోసం కాదు, సమాధానం ఎవరు చెప్పలేరు. నోబడీ దేర్ ఇన్ ది ఆన్ ది ఎర్త్ ఆర్ ఇన్ ది హెవెన్స్ టు గివ్ యూ రిప్లై. నోబడీ కెన్ రిప్లై. కానీ ఆ ప్రశ్నలో మనం నిలబడగలమా? లేదా ప్రశ్నకు సమాధానం కోసం ఒకరి మీద ఆధారపడడం వల్ల ఏమవుతుంది? లేదా అంటే మన నాలెడ్జ్ మీద ఆధారపడి, మన అనుభవం మీద ఆధారపడితే ఆ ప్రశ్నకు వచ్చిన జవాబు నిజంగా జవాబా?
లేకపోతే నాకు తెలియదు కదా ఈ జవాబు, ఈ ప్రశ్న ఏంటి ఇది అని మనం ఆగిపోతే ఆ జవాబు ఏది తెలియదు అనమాట. అంటే మనకు తెలియదు యాక్చువల్గా. అంటే ఫ్రీ అవ్వడం అంటే ఏంటి, నాకుండే కండిషనింగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చూస్తున్నాను, ఎలాగ ఫ్రీ అవుతాను అని ఒక నాలెడ్జ్ వదిలేసి మనం ఇప్పుడు వచ్చింది ఏదో ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నుంచి ఫ్రీ అవ్వాలంటే ఆ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఫ్రీ అవుతాం. ఫిజికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, దాని నుంచి ఇక్కడి నుంచి అక్కడికి దారి తప్పుకుంటాం, దారి వెతుకుతాం, ఎవరినైనా కన్సల్ట్ చేస్తాం, దారి పట్టుకుంటాం. సో అలాంటివన్నీ దట్ కెన్ బి సాల్వ్డ్ బై అదర్స్ ఆర్ అవర్ సెల్స్ అండ్ వీ కెన్ యూజ్ అవర్ నాలెడ్జ్ అండ్ ఆల్ దట్. బట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి మనము ఎలాగా, అక్కడి నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక భయం అనేది వచ్చేస్తుంది, మాటికి భయం, ఒక స్కూటర్ నడపాలంటే భయం. సారీ, చెప్పండి సార్, వింటున్నాను సార్. అదే సౌండ్ వస్తుంది. అది ఒక్క నిమిషం. సో సౌండ్ తగ్గించి సార్ చెప్పండి. అలాగే మనకి ఏదైనా ఒక కొత్త విషయం చేయాలంటే ఒక భయం, ఆ తర్వాత భవిష్యత్తులో ఏమవుతుందని కాలం గురించి ఆలోచిస్తూ భయం. ఇలాగా మనము ఏదో ఒక చింతనలో భయము, ఆందోళన పడుతుంది. అసలు ఏంటి భయం అని ఒక క్వశ్చన్ వేసి మనం సమాధానం చెప్పకుండా ఆగితే ఆ భయం వస్తున్నప్పుడు ఆ భయం తాలూకా ఒక కదలిక, ఆలోచన యొక్క కదలికే కదా అది చూస్తూ ఉండగలమా కేవలం ఒక అమాయకంగా అంటే తెలిసిన జ్ఞానం లేకుండా, తెలిసిన జవాబు రాకుండా, తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారనుకుని వాళ్ళ మీద ఆధారపడి జవాబు గురించి ఆశించకుండా, ఒక పుస్తకంలో ఉన్న విషయం ఏంటని వెతకకుండా, ఎవరేం చెప్పారని చూడకుండా, జస్ట్ కెన్ వీ బీ విత్ దట్ ఫ్యాక్ట్ వితౌట్ ఎనీ ఐడియా అబౌట్ దట్ ఈస్ ది మెయిన్ థింగ్. ఒక ఫ్యాక్ట్ అనేది అక్కడ ఆటోమేటిక్గా సంభవించింది. ఆ ఫ్యాక్ట్ని మనం గత జ్ఞానం అనే దాంతో జోడించకుండా ఆ ఫ్యాక్ట్ని చూడగలం అక్కడికక్కడే ఏమవుతుంది అన్నది. కానీ దానికి జవాబు కోసం కాదు అది, కానీ ఏంటవుతుంది అని ఒక తీక్ష్ణతతో మనం దాన్ని ఏంటి అనేది చూస్తున్నామంట, ఒక తీవ్రతతో. అలా చూస్తుండేటప్పుడు when we are with the fact, so with the question, so from that question, if you are in that fact there must be, అక్కడ ఏముంది, ఏది ఆధారం లేదు కనుక అక్కడ సైలెన్స్ ఉంది, మీరేం చేయలేదు దాని గురించి. యు ఆర్ జస్ట్ లుకింగ్ without any knowledge, without any information, without any people's statement, without any experiential knowledge and everything. So you left everything, so you are alone there. So అక్కడ మనం చూస్తున్నాం, నేను అక్కడ ఏం మీద ఆధారపడలేదు, చూస్తున్నప్పుడు ఎక్కడున్నాను నేను, ఐఎమ్ ఇన్ దట్ సైలెన్స్ only. So that silence is looking it, the question and looking it. So in that silence something, some insight, some revelation or something will come, not from the knowledge, not from the known, but from the question itself. Something will be revealed to us. అంటే ఏదో ఒక రివల్యూషన్ వస్తుంది, చూడగలుగుతాం ఒక విషయాన్ని. చూడగలిగినప్పుడు దట్ వెరీ సీయింగ్ ఫ్రీస్ ది మైండ్ అన్నమాట కంప్లీట్లీ, అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంచేత దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్ ఎట్ ఆల్. అసలు డిస్ట్రాక్షన్ అనేది ఏంటి అసలు యాక్చువల్గా లేదు. అసలు యాక్చువల్గా డిస్ట్రాక్షన్స్ అనేవి నిజంగా డిస్ట్రాక్షన్ అనేది ఏంటో అనేది మనం దాంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే, డిస్ట్రాక్షన్ ఎక్కడుంది, అక్కడ డిస్ట్రాక్షన్ మనసు ఇది డిస్ట్రాక్షన్ అంటున్నప్పుడు డిస్ట్రాక్షన్ ఉంది. బట్ వెన్ దెర్ ఇస్ నాయిస్, యు సీ ది నాయిస్ అండ్ దెర్ ఇస్ నో నాయిస్. That is all. So in that very seeing, there is no conclusion, there is no formation of any ideas, there is no judgment, there is no interference with the fact, and you are there. In that staying, there is a clarity of the mind. In that clarity, you can see things as they are. అలాగా మనం చూడగలం అన్నమాట, ఇది వీలవుతుంది. సో అందుకని వైపింగ్ అవుట్ అనేది మనం చేయటం అనేది దానికి ఒక బటన్ లేదు. అందువల్ల మనం ఏం చేయాలి, అక్కడ కేవలం
అక్కడ ఏముందో దాన్ని చూడటమే, అంతే. దాన్ని మనం మన ఐడియాస్తో ఎప్పుడైతే చూసామో, వెన్ వి యూజ్ థాట్ ఫర్ ఎనీథింగ్, ఇక్కడ సైకలాజికల్గా వచ్చిన అనేక విషయాలు చూస్తే అక్కడ మనకు వచ్చేది ఏంటి? అనదర్ కండిషన్, అనదర్ ఒక strengthening of self and all the limitations. So can we see like that? That is it. That is most important. సార్ ఓకే సార్. నెక్స్ట్ అంటే ఇంకొకటి, థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెనేషన్. ఇంకో నెక్స్ట్ అంటే ఇది మనం జీవితంలో ఎదురైన సంఘటనలో మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి సార్. అలాంటప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మన బాస్, నాకు మొన్న రీసెంట్ గా జరిగింది చెప్తాను సార్. తప్పు నేనే చేశాను, ఒక డాక్యుమెంటెడ్ పరంగా తప్పు చేశాను. మా సార్ వచ్చి మొత్తం బాగా తిట్టారనమాట. తిడితే జస్ట్ నేను లోపల అసలు ఆయన అన్న మాటలు అలా వింటున్నాను అంతే. నా పక్కన ఇంకొక కొలీగ్ ఉన్నారు, నేను వింటున్నాను, వాళ్ళు వింటున్నారు. అయితే ఒక అమ్మాయి వింటున్నారు, నేను అలా విన్నాను, అంతా అయిపోయింది. ఆయన చెప్పాల్సిన సొల్యూషన్ చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు అన్నారు, నీ పొజిషన్ లో నీ ప్లేస్ లో నేనుంటే ఇంత దెబ్బకి ఇంకా ఏడ్చుకునేదాన్ని అనేసి అన్నారు అనమాట. అంటే తర్వాత నేను అసలు చాలా మంది వచ్చి రకరకాల కామెంట్లు చేశారు. తర్వాత సొల్యూషన్ దానికి అదే మళ్ళీ సాల్వ్ అయ్యింది అంతే. నేను అసలు దాని గురించి ఏ రకంగానూ డిస్టర్బ్ అవ్వలేదు సార్. అంటే అక్కడ నేను ఏ రకమైన జస్ట్ చూసాను, అబ్జర్వేషన్ అంతే. కామెంట్స్ మాత్రం ఏ విధంగా చేసుకోలేదు సార్. అది మరి ఈ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ వల్ల వచ్చిందో మరి దేని వల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం అసలు అప్లై అయిందో లేకపోతే ఏం తెలియదు, కానీ జరిగింది అయితే అది సార్. అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతుందండి, అది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుండేటప్పుడు మనకి నిజంగా జరుగుతుంటే ఏం జరుగుతుందని చూస్తుంటే మనం మౌనం అయిపోతాం, అది కరెక్టే. అక్కడ రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ అక్కడ అటెన్షన్ కంప్లీట్గా ఉందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అటెన్షన్ కంప్లీట్గా లేదనుకోండి, అప్పుడు ఒక రికార్డింగ్ అవుతుంది లోపల. మీరు రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ రికార్డింగ్ అయ్యి ఒక ఇమేజ్ ఏర్పడుతుంది ఆయన గురించి, లేదా అంటే ఆ మాటలు కొన్ని రికార్డ్ అయిపోతాయి. మీరు మౌనంగా కానీ లేకపోతే ఏదైనా పని తప్పి ఇంటి దగ్గర కానీ వెళ్ళినప్పుడు, ఏదో రోడ్డు మీద బండి మీద వెళ్ళినప్పుడు, ఏదో మామూలుగా ఉంటున్నప్పుడు, ఎవరు ఏదైనా మాట్లాడినప్పుడు జస్ట్ సడన్గా గుర్తుకు వస్తుంది అనమాట, ఇలాగ అన్నారు అనేసి. ఆ విషయాలు రికార్డ్ అయిపోవడం వల్ల ఆ మాటలు క్యారీ ఓవర్ అవుతుంటాయి, మళ్ళీ రికార్డు చెరిగిపోలేదన్నమాట, లోపల ఉండిపోయి. కాబట్టి అది క్యారీ ఓవర్ అవుతుంది, అది కూడా చూడాలి. ఆర్ యు ఏబుల్ టు సీ దట్? అదే ఓకే సార్, అది కూడా అవును సార్, నిజమే సార్. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? వస్తుంది సార్. ఎస్. సో అందువల్ల వీ హ్యావ్ టు సీ దట్ ఆల్సో. ఎందుకంటే నీ మనసు, నా మనసు, అందరి మనసు అదే కదా. సో మీకు జరిగిందంటే నాకు జరుగుతుంది, లేకపోతే ఇంకొకరికి కూడా జరుగుతుంది. సో దెర్ ఇస్ ఎ క్యారీ ఓవర్. సో అట్ దట్ మూమెంట్ వీ మే బి సైలెంట్, బట్ దెర్ ఇస్ ఎ క్యారీ ఓవర్. ఇంకొకటి సార్, ఇప్పుడు మా బ్రెయిన్ అంటే జనరల్ గా చూస్తున్నది చెప్తున్నాను, ముందు కూడా డిస్కషన్ చేసినట్టు ఉంది. మెయిన్ మొబైల్ సార్. మొబైల్ ఏ మాత్రం టైం స్పేస్ దొరికినా, ఏ మాత్రం కాలక్షేపంగా అంటే కొంచెం ఖాళీ టైం దొరికినా మొబైల్లో ఇంత ఇమీడియట్లీ గా నేను చూస్తాను. దానికి ఏం మినహాయింపు కాదు సార్. కాకపోతే నేను దీన్ని ఎలాగైనా సరే ఇంకా అక్కడ చూస్తున్నా, ఇది తప్పు అని నాకు తెలుస్తుంది. మీరు నన్ను చూస్తున్నప్పుడు మాత్రం అసలు ఏ మాత్రం ఖాళీ ఇవ్వకుండా వాట్సాప్ లో స్టేటస్ చూడడం, అవి చూడడం అంటే నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అసలు అంటే తను చూసుకోకపోవడం ఒకటి, నన్ను చూసుకోకపోవడం ఒకటి. చూసుకునేటప్పుడు రకరకాల కొన్ని మామూలుగా రావు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనల్ని చూడగలిగే శక్తి అంటే తను తాను ఫేస్ చేసుకోలేక
వెంటనే దేని మీద దాని మీద ఆధారపడుకోవాలి. ఏముందంటే ఇమ్మీడియట్లీగా ఏది లేకపోయినా ఇప్పుడు అందరికి 99% జనాలకి ఇమ్మీడియట్లీగా దొరికేటట్టు ఆయుధం సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ మీద ఆధారపడి ఇంకా మొత్తం దాని మీదే పడిపోతుంది. నేను అలాగే పడ్డాను. కాకపోతే కొంచెం నాకు తెలిసి కొంచెం ఫ్రీ అయ్యాను. అంటే నేను ఆ టైంని దీనికి నన్ను నేను చూసుకోవడానికి, ఈ ఆలోచన అబ్జర్వ్ చేయడానికి నేను వాడుకుంటున్నాను సార్. అది చూసినప్పుడు అది తెలిసిందనమాట. అంటే ఖాళీ టైంని యూజ్ అంటే మనిషి ఖాళీ టైం దొరికినప్పుడు దాన్ని ఫేస్ చేయలేక ఇంతగా ఆధారపడతాడు ఆ విషయాల మీద అనేది అర్థం. అదే ఆ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి డిపెండ్ అవటం అనేది జరుగుతుంది మైండ్. ఒకటి కావాలని వేరే విషయాల గురించి ఆలోచించడం, ఇంకొకటి మొబైల్ పట్టుకోవడం సార్. అంతే సార్. అవును సార్, ఇక్కడ కృష్ణమూర్తి ఏం చెప్తారంటే, సే వెనెవర్ నేను నా గురించి మాట్లాడుతున్నాను, ఐఎమ్ బ్యాక్ టు మై కండిషనింగ్. నా లైఫ్లో ఏమైందో, నా వైఫ్తో ఏమైందో, మా ఆఫీస్లో ఏమైందో, నా సొసైటీలో ఏమైతుంది, వెన్ ఐ డిస్కస్ అబౌట్ ఇట్, వెన్ ఐ సే ఐ షుడ్ సాల్వ్ సంథింగ్ అబౌట్ ఇట్, ఐ రియాక్టెడ్ టు ఇట్, ఐ డి నాట్ రియాక్ట్ టు ఇట్, ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ మై మెమరీ. ద మీ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. నేను అనేది బిగ్ ప్రాబ్లం, నాది అనేది బిగ్ ప్రాబ్లం, మీ అండ్ మైన్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. So whenever you are talking about problems and solutions, can I see that is I'm back to my conditioning. I react to it, I don't react to it. My son says something, I just smile and keep quiet and say it didn't affect me. But again, that's a reaction. I may not have reacted to it, but that is what it is. So Krishnamurti is saying, as long as your memory operates, which you are storing, everything which takes place, it is stored in our brain as memory. Now, if that memory which is me and I, if it is not there, who am I? Where am I? Am I alive or dead? The memory em cheptundi, when I react to it, when na kopam vastundi, when I get angry, it says I'm alive. Adi chala essential andarki chuseki. The memory says I'm alive. Krishnamurti says, can you end that me which is my memory? మనం ఎప్పుడు చూడు ఆ మెమరీ నుంచి how I should, what I can do, how I can respond, how I can be happy, how I can be free from problems. The moment I go into that, I'm back to my conditioning. నేను జస్టిఫై చేస్తాను, రేషనలైజ్ చేస్తాను, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా హస్బెండ్ ఇట్లా అన్నాడు, నేను ఐ డి నాట్ రియాక్ట్ టు ఇట్, నాకు ఇట్లా అయిపోయింది సార్, నేను సైలెన్స్ లో పోయినాను. ఆల్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మీ ఓన్లీ. The moment I'm silent, when I see some danger, I don't say I see danger. There's only action. And I don't talk about it. Some car just passes by, I move. Split second, there was a danger, there was an action, I move, I go back. I don't talk about it. I may mention, I may not mention. And I don't make it something very dramatic or very profound. I don't make it very profound. Oh, the me was not there, my intelligence acted at land. The moment I say that my intelligence acted, this is what I did, I'm back to my conditioning. Include, sir, if you have to see, to look, why is that manam chustamu gani manam chusede again we are seeing from a conditioning anamata. Mana biases, prejudices, likes, dislikes. The moment I see, my memory is activated, my mind or brain is working. It is faster than the moment I see the interpretation of that seeing. So to look, one has to be free. Now, how do adi etla understand it? If nenu eman chudalante nenu free undala. What does freedom mean? Freedom, once again, emante responsibility, response with ability. Am I responding with am I being responsible is what I need to look at. Am I a responsible being? So much is happening out there. I say, I don't care. So many people have died. So what? That's life. That's part of life. When there's birth, there's death. నేను రేషనలైజ్ చేస్తాను, జస్టిఫై చేస్తాను. అక్కడ వార్ అవుతుంది, అవుతుంది, ఎన్నో ఏళ్ళ నుంచి అవుతుంది, ఎందులో చచ్చిపోతాను, అవును, దాంట్లో ఏమి అయితేనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ అంటారు. సో దెన్ వెన్ నాకేమైనా ప్రాబ్లం అయితే, దెన్ ఐ సే ఇట్ షుడ్ నాట్ బి. దెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆల్ రైట్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్స్ టు మీ. సో కృష్ణమూర్తి ఏం చెప్తాడు, మోస్ట్ ఆఫ్ ద రిలీజన్స్ వాళ్ళు కూడా చెప్పినారు,
వీఆర్ ఆల్ వన్ అని, మనం అందరము సేమ్ అని. బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దాట్. The moment I look at the other person, there is a division, there's a fragment. I mean, I like the person or dislike the person, whatever it is. So it is extremely challenging to understand again what is freedom anamata. Freedom, responsibility. The moment there is freedom, I'm responsible, then there is what I may call, I may call it attention or awareness, or whatever. I mean, they're all one itself. It's again that one has to be sensitive to understand all this. One has to be sensitive. I am not a sensitive, like somebody was the other day telling me, I mean, I'm a very sensitive person. So evaru cheptaru I am an insensitive person, and so far I have not come across any human being, any friend of mine, anyone saying I'm an insensitive person. I mean, I see the killing akkada aitondi, the next door neighbor, somebody had been murdered. I say, what can be done? That's what life is. So again, to look, I mean, it's a very profound, sir, to see. We can, manam explanation istamu, itla atla cheptamu, when again to see that is, it's again very profound. So how do I look at that is, one has to really, I wouldn't say understand, even to look, sir, one has to be sensitive. It is very essential for, or I have to observe that I'm an insensitive human being. Can observe that I'm an insensitive human being. I never ever tell anyone or have come across anybody telling me they're insensitive. You see the kind of, distortion which is taking place in our lives. Can I look at that is very essential, sir. I mean, I'll come back to again on seeing. I mean, but here, because a friend was asking about what happens in the office and all, again, I'm back to my conditioning. It's me. I can delete from my mobile everything, it's fine, perfectly all right, but it doesn't affect me. But am I willing to delete myself is what is essential. Will I delete myself? Krishnamurti says you have to die to ourselves. Am I willing to die? That is very essential. Thank you, sir. Thank you, sir. నమస్తే సార్. ఆనంద్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వస్తుంది, అది నీది అనేది కాదు, ఓవరాల్ గా చూడాలి అన్నది మీరు అంటున్నారు. అది ఎలా చూడాలి సార్? నాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నా ఫ్యామిలీలో ఒక ఛాలెంజ్ వస్తుంది. సో నేను అది హోల్ హ్యుమానిటీకి ఉందని చూడాలా? అది ఎలా చూడాలి? మీరు ఎప్పుడు అది పాయింట్అవుట్ చేస్తుంటారు. I understand what you said, but how do I see that? So immediately do I look at into the whole world has this problem, whole world has this challenge? How do I look at it? Krishnamurti is the only person, madam, who is on this planet who said you must remain with what is. Every other great saint, every other sadhu, sannyasi, the Lord himself, who had come down to earth, they all said you must become something. You must become a great person. You must achieve something, etc., etc. Whether you take Mahabharata or Ramayana or whatever it is, Krishna tells, he helps them to win war against whatever his cousins and things like that, etc., etc. So Krishnamurti is the only person who says to remain with what is. In that, probably there may be some understanding, maybe. I mean, it is not that, I'm going to understand. But we don't remain with what is, because my conditioning is to move away from what is, what I should be or what I should not be. So can I observe that? It's quite challenging. Even right now, to remain with what is, it's quite challenging. For example, someone said something, can I really remain with what he said? Did I really listen to him? In that listening, in that remaining with that, probably I may have an understanding. In fact, I have what he said about deleting and all, again, we are sharing anyway. That again, I may be responding to it. But Krishnamurti is talking about, can you remain with that? It doesn't matter what the other person says or he's thinking, But when I remain with it, without reacting to what he's saying or respond to what he's saying, probably I may have an understanding, which is again a challenging man, which is quite challenging. Yeah. Another challenge. Okay. Yes. Yeah. So, can I add something, please? Sure, sir. Yes, Sure, sir. Sure. So, the what is always new. It comes suddenly.
without telling you what it is, how it is coming to you, and what time. You don't know. We don't know. So suddenly vasthundi. So are you seeing the what is either the problem or an issue or some inward or outward things, whatever it is. So when you are facing to it directly, and that is a fact, that what is a fact, it's not an imagination. So are we seeing that fact with an idea? Idea means the past knowledge, Right. or the formation of some answer. Already you know the answer about it, or you run away to some person, run to some person and know how to solve that problem or what is the right answer to it and ask anybody. He is also conditioned in his own way. How can he see what is there in you and how you are seeing? Nobody, no God, no master. So there అక్కడ ఎవరు చెప్పలేరు బయట, మీకు మీరుగా ఆన్సర్ ఇవ్వలేరు, because you are already have knowledge, experience, all the conditioning and all that. So what is there then? You cannot interfere with that what is, with whatever you have in the background. You cannot. That is the state. That is the state you come to know. When you question, when you inquire into yourself, you can't touch it by anything. So you are seeing it nakedly, without any curtain, without any colored glass, seeing it directly and seeing, that's all. So then something may happen if we can see like that. And that is not a temporary solution which thought gives or anybody gives. It's not a temporary solution, but perhaps it is a complete dissolving of the problem itself without any interference. Sir. Isn't it? Thank you, sir. Welcome. So in that, when I say it may dissolve, that thing can also may cause a problem to me. It may cause a problem to my life. For example, that person, a child, Niagara Falls, I mean, she falls in it. The person next to him, someone's child, he immediately dives after the child. Both are dead. But if you ask me, that was a right action, because their life here. One life is at risk and other life says I should save. So it may cause harm to me, but all the time we are thinking only, it will help me, it will solve my problems. No, I am saying something, sir. Please listen to it. Yes, sir. When I see that thing, some child is drowning, if I see it immediately, like some danger is coming on my body, attacking me, so I take an immediate action. So there is an awakening of intelligence then. There is no thinking of me and mine and my life and what happens. So there may be jumping into the water without knowing how to swim, or there may be a looking, and there may be some other action you don't know. But all action which comes from that nothingness is the action of love and compassion. Right action. Yeah. Right action. Right. The right action. That's what I'm saying. And also, sir, the eyes see and also my mind sees. The mind acts faster than the eyes. That is what is happening in our lives. Yes. We see immediately there's interpretation. Yes. So one has to observe that. That is very, very essential for us to observe. That is the challenge. Yeah. Yes. And to look at anything cases, we must have new eyes. Yes. New eyes. So yes. New, old knowledge must end.
Oh, he's talking about new eyes which are innocent. That is Yes, innocence. innocent eyes. Yeah, that is seeing it for the first time. Yes. So that is very essential. When I say see, Mm. I must understand that I must see with the eyes which are innocent. He's putting in words. When he says I must see, it's again, the perception, seeing, and Yes, perception, action. Yeah. When I use that eye, it is there. Yeah. So now from that, he says, there's an attention, perception, action, and things like that. Yes. So it is very essential for us to understand when I look, I'm looking from, eyes which are already conditioned. It's already interpreted. It says, this is what it is. That is a tree. That's my wife. That's my son. That's my father. So I'm looking from the past, knowledge, memory. So it is extremely challenging for us to see when I look at things, to look with the innocent eyes. That's quite a challenge, sir. Yes. That is why we, at the beginning, we have talked about seeing with the word and the image and recognition. Word, image, and there is recognition. That is, before seeing with eyes, the mind sees. The mind is full of words, images, and recognition, and all the process. It goes immediately. So, can we see in a state of I do not know, which is innocence? So that must come first, not later. That is a big challenge. But the mind is habituated in this mechanical process of seeing in that way only. So it automatically operates in that way within a fraction of a second. Yeah. So speed. So అంచేత ఏంటంటే ఆ అవేర్నెస్ అనేది ఇంకా అద్భుతమైన మైండ్ కన్నా స్పీడ్ అయింది. ఇంకా చూడగలదు, ఇంకా దానికన్నా వేగంగా చూడగలదు. అందుకే ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ ఇన్ ఇన్నోసెన్సీ. ఇట్ ఈస్ పాసిబుల్. సో దట్ ఈస్ ది ఛాలెంజ్ ఇస్, హ్యావ్ యు ఎవర్ అప్లైడ్ దట్? Applied in our life. That means I applied, you applied, and somebody applied, not that. Is there an application? Is there an application at that moment, what is? So, అప్పుడు సంభవించింది అసలు యాక్చువల్గా. ఇఫ్ ఇట్ అంటే అక్కడ అది సంభవించినప్పుడు, then something different goes on. Something different. Excellent, sir. Which is dimensionless, which has no dimension, which has no time. So man has to touch it. The human consciousness has to touch it. Otherwise, problems are always there in human life. Sir, here again, problems. Does life exist without problems, sir? That is. It is a fact. It is a fact. That's it. In life. So when I say I should not have problems, again, I'm back to my condition. I should not have a problem is again a blunder. Back to conditioning. But back to conditioning. Yes. It is a conditioning. Absolutely. We should not start from there. Yes. So when I'm having problems, can I remain with that is the question. Yes. I don't remain. I move away from that. I try to solve them. Solving is my conditioning. From my childhood, from my standard one, they give me prompts and they ask me to solve it. That's my conditioning. That is our mechanical activity. Yes. And that has become psychological. Yes. Functionally, what has happened, it turned into psychological. So I'm trying to solve the problems all the time. And the moment I solve the problem, they say, you're a great person. Oh, you're a genius. You're a talented person. Functionally, it's perfectly all right. But see what is happening in psychologically. That is one has to observe. That is what we fail to look at. Yes. That's also. Yes, in that function, there is that limitedness, that conditioning, and all that. That's why it is continuing. Absolutely. Yes, sir. Thank you. Thank you, sir. Right now, thought is very heavy, sir. It doesn't have that innocence. Yes. Thought is very heavy. When you said about awareness and thought, that it's very heavily moving, not able to get into that awareness. Sir, namaste, sir.
నమస్తే సుజాత నమస్తే నమస్తే సుజాత గారు, చెప్పండి. సార్, ఇప్పుడు కొన్ని హారిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సార్. అంటే చిన్న చైల్డ్హుడ్ లో కానీ, అంటే ఓవర్ రెస్ట్రిక్షన్స్ లో పేరెంట్స్ పెంచిన పిల్లలు కానీ, లేదంటే చిన్న చైల్డ్హుడ్ లో పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లలు, పేరెంట్స్ పిల్లల్ని కోల్పోవడం, ఇట్లాంటి హారిబుల్ సిచ్యువేషన్స్, ఈవెన్ ఓవర్ రెస్ట్రిక్షన్స్ చేసిన పేరెంట్స్, ఆ పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆ చైల్డ్హుడ్ లో పడిన ఆ ఫియర్ అనేది సో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అదే ఫియర్ తో పెరుగుతూ ఉంటారు సార్. ఆ ఇంపాక్ట్ అనేది అంత ఈజీగా పోదు. సో బై సీయింగ్, ఒకసారి ఎవరో అడిగారు సార్ మిమ్మల్ని, మీరు మళ్ళీ మళ్ళీ అది చూడండి అని చెప్పారు. ఎంత చూసినా కూడా వీళ్ళు ఏదో ఒక పనిలో ఉంటేనే ఆ ఫియర్ అది తప్పించుకోగలుగుతున్నారే తప్ప, మళ్ళీ నార్మల్ గా వాళ్ళకై వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ ఫియర్స్ అనేవి వస్తూనే ఉంటారు. సో దీనికోసము సైకాలజిస్ట్ అని, ట్రీట్మెంట్స్ అని ఇవి జరుగుతూనే ఉంటాయి సార్. బట్ అవేమీ లేకుండా మనం ఆ చైల్డ్హుడ్ లో పడిన ఆ ఇంప్రింట్స్ మనం ఏమన్నా ఓవర్కమ్ చేయగలుగుతాము అంటారా సార్ బై సీయింగ్ లో? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే సైకాలజిస్ట్స్ దీన్ని పిలుస్తారు ఈసీటీ అని, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ట్రామాస్. ఆ ట్రామాస్ అనేది హృదయంలో, సబ్కాన్షియస్ మైండ్లో బాగా డీప్ డౌన్ ఒకలాంటి స్కార్, గుండెల్లో నిజంగా ఒక లోతైన ఒక గాయాన్ని మిగిల్చుతాయి. సో దాని యొక్క కండిషనింగే కాకుండా మనం వేరే వేరే ఎన్నో కండిషనింగ్స్తో పెరుగుతున్నాం. అది ఒకటే కాదు, రేషియల్ కండిషనింగ్స్ ఉన్నాయి, తర్వాత మన జాతి కండిషనింగ్స్ ఉన్నాయి, హ్యాబిచువల్ కండిషనింగ్స్ ఉన్నాయి, రిలీజియస్ కండిషనింగ్స్ ఉన్నాయి, సోషల్ కండిషనింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ కండిషనింగ్ నుంచి అని కాదు, వీఆర్ లివింగ్ ఇన్ ఎ కండిషన్ స్టేట్. కండిషనింగ్ మైండ్తో మనం జీవిస్తున్నాం అనేది ఒక ఫ్యాక్ట్. అయితే ఈ కండిషనింగ్స్ని ఒక మాట వాడారు కృష్ణమూర్తి గారు. ఏ కండిషనింగ్ అని చెప్పలేదు, ఇక్కడ కండిషనింగ్ అనేది ఉంది, అది మాత్రం కరెక్ట్. కొన్ని డీపర్గా ఉండొచ్చు, కొన్ని సూపర్ఫిషియల్గా ఉండొచ్చు, కానీ ఇంకా సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా అన్కాన్షియస్గా చాలా డీపర్గా కూడా కొన్ని ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ కండిషనింగ్ అని తీసుకోండి. తీసుకుంటే ఈ కండిషనింగ్స్తో, ఈ పరిమితులతో, ఈ నిబద్ధనలతో మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఇంతవరకు మనం డిస్కస్ చేసింది కూడా చాలా భాగం అదే. అందువల్ల మనం లైఫ్ని చూసేటప్పుడు ఎలా చూస్తామమ్మా, మనం ఆ పరిమితితోనే చూస్తాం. అంటే ఒకరు బాగా ఇలాగ పెంచబడ్డారనుకోని మీరు చెప్తున్నారు, ఒకరికి ఏదో ఇన్సిడెంట్ అయింది, వాళ్ళు చెప్తారు ఆ ఇన్సిడెంట్ యొక్క ముద్రల నుంచి నేను బయటపడలేకపోతున్నానని. అలాగే మరొకరికి ఏదో ఒక మానసికమైన తీవ్ర అవమానమో గాయమో జరుగుతుంది, దాని నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటారు. కొంతమంది ఒక భయం నుంచి బయటపడలేకపోతున్నాను అంటారు. సో ప్రతిదీ ఒక కండిషనింగ్. సో దాని నుంచి బయటపడలేను అని దాంతో యుద్ధం చేసి ఎలాగ బయటపడాలో అని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఫిలాసఫర్ దగ్గరికి వెళ్తారు, రకరకాలుగా వెళ్తారు. కానీ ఎవరి వల్ల కూడా ఏ రకమైన విమోచన అనేది కలగడం అనేది లేదు, ఇది ఫ్యాక్ట్. సో దెన్ ఒకరి కండిషనింగ్స్తోనే బతకాలా, నెక్స్ట్ క్వశ్చన్. లేదు కనుక కండిషనింగ్స్తోనే మనం జీవిస్తున్నాం అనేది ఫ్యాక్ట్. అయితే ఆ ఫ్యాక్ట్లో మనకేం కనిపిస్తుంది, మనం ఆడిన ప్రతి మాట కానీ, వినేటప్పుడు కానీ, ఒక చర్య చేసినప్పుడు కానీ ఒక బ్యాక్గ్రౌండ్తో మనం చేస్తున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కండిషనింగ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మైండ్లో స్టోర్ చేసుకున్న ఒక నాలెడ్జ్. అది కాన్షియస్, అన్కాన్షియస్, సబ్కాన్షియస్ ఇవన్నిటిలో ఉన్నది. అది కాన్షియస్ లెవెల్లోకి వస్తుంది, వచ్చి ఆ కండిషనింగ్ కాన్షియస్ లెవెల్లో డీల్ చేస్తుంది. దేంతో, కొన్ని ఫ్యాక్ట్స్ తోటి. ఆ ఫ్యాక్ట్ ఏదైనా కావచ్చు. కాబట్టి అక్కడ ఏంటవుతుంది, కండిషనింగ్ అనేది ఆపరేట్ అవుతుంది. అయితే ఇక్కడ చాయిస్లెస్ అవేర్నెస్, పాసివ్ అవేర్నెస్ అన్నారు కృష్ణమూర్తి. అదేంటి అంటే యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది సమర్థించకుండా, దాన్ని ఖండించకుండా, దాన్ని ఒప్పుకోకుండా, దాన్ని తిరస్కరించకుండా,
దాంతో ఎటువంటి జోక్యం చేయకుండా దాన్ని మారిపోవాలి, నేను డీకండిషన్ అయిపోవాలి అనుకోకుండా, నా కండిషనింగ్ లేకుండానే నేను చూడాలి అనకుండా, ఏదీ లేకుండా, ఎటువంటి జోక్యము లేకుండా కేవలం అక్కడ జరుగుతున్న విషయం అంటే అది ఎలాగ మనం చూస్తున్నాం అనేది చూసి అక్కడ కండిషనింగ్లో ఏమవుతుంది, ఎటువంటి చర్య జరుగుతుంది అనేది మనము జోక్యము లేకుండా ఆ సంఘటనని మనము చూడగలమా, మన మైండ్లో వచ్చిన విషయాన్ని, యాక్చువల్గా మనం ఫేస్ అవుతున్న విషయాన్ని, ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ రకమైన జోక్యం అంటే ఖండించడం కానీ, ఒప్పుకోవడం కానీ, తిరస్కరించడం కానీ, మార్చేయాలనే ప్రయత్నం కానీ, నేను డీకండిషన్ అవ్వాలనే ఆదర్శం కానీ ఏది లేకుండా ఎలా విముక్తిని అవ్వాలని కానీ చూడకుండా అసలు ఏంటిది అని మనం కొత్తగా చూడగలము. అలాగ చూసినప్పుడు ఏంటవుతుంది అంటే అలా చూసిన సమయంలో అక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఆ చూస్తున్న సమయంలో ఆ చూపులో కండిషనింగ్ లేదు. అవును కాదు అనకుండా, తప్పు ఒప్పు అనకుండా, ఖండించకుండా, సమర్థించకుండా, ఒకదాని కోసం చూస్తున్నాను అనకుండా, ఏ మాట లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ జోక్యము లేకుండా చూస్తున్న ఆ చూపులో ఏ కండిషనింగ్ ఉంది? ఆ చూపులో ఎటువంటి కండిషనింగ్ లేదు కదా. సో ఆ కండిషన్డ్ లేని చూపుతో జరిగినటువంటి ఘటన అంటే ఎదుర్కొంటూ ఉన్న ఘటనని చూస్తుంది. అంటే కండిషను ఆ ఘటన మీద ఇంటర్ఫీర్ అప్పుడు ఆ ఘటనని కండిషనింగ్తో చూడగలదు. ఆ వాట్ ఈజ్ని కండిషనింగ్తో చూడగలదు ఆ మైండ్. కానీ ఇక్కడ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది ఏంటి? ఇక్కడ పేరు లేకుండా, నామం లేకుండా, రూపము లేకుండా, దానికి ఇష్టాయిష్టాలు వ్యక్తం చేయకుండా, ఖండించకుండా, మారాలనుకోకుండా, ఆదర్శం లేకుండా, ఏదీ లేకుండా చూస్తున్నప్పుడు, అక్కడ కండిషన్ లేకుండా చూస్తున్నప్పుడు ఆ వాట్ ఈజ్ మీద దాని ప్రభావం ఏమిటి అంటే అక్కడ ఎటువంటి నిబద్ధత, ఇది పరిమితి లేదు ఆ చూపులో, ఏది పాస్ట్ లేదు. కాబట్టి అప్పుడు చూస్తుండేటప్పుడు ఏంటది? అప్పుడు అది బాధించకుండా అక్కడ ఆగిపోతుంది. అంటే ఆ వాట్ ఈజ్ అనేది ఆ చూపులో డిజాల్వ్ అవుతుంది. అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఆ చూపులోనే ఫ్రీడమ్ ఉంది. అందువల్ల అక్కడ ఏది చూస్తుందో దానిలో కూడా అది కూడా ఫ్రీడమ్ అయింది అక్కడ కూడా. సో అందుకని ఇక్కడ ఆ చూడటం అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట అక్కడ. సో కెన్ యూ సీ వితౌట్ అంటే దిస్ కండిషన్లెస్ లుక్ అన్నమాట. అంటే ఆ చూపులో కండిషనింగ్ లేదు. ఆ అవేర్నెస్లో, పాసివ్ అవేర్నెస్లో లేదా దీంట్లో అది మాటకి ప్రతిదానికి వస్తున్న ఇన్సిడెంట్లో ఇమ్మీడియట్గా జోక్యం అవుతున్న సమయంలో వెంటనే ఈ కండిషన్ లేకుండా ఉండేటువంటి ఒక చూపు ఏదైతే చాయిస్లెస్ అవేర్నెస్ ఉందో, అటెంటివ్నెస్ ఉందో, దాంతో కంప్లీట్ అటెండ్ అయితే అక్కడ అది లేదు, ఆ విషయం లేదన్నమాట. సో దట్ హ్యాస్ టు బి డన్. అక్కడ అది చెయ్యాలి. అంటే ఇది పోదు అనే తీర్మానంతో మనం ఉంటే అలాగా అది కూడా తప్పే. ఇది పోతుంది అనేది అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పోతుంది, పోవాలి, లేకపోతే ఉంటుంది, ఉండి తీరుతుంది, ఒక్కోసారి పోతుంది, ఒక్కోసారి ఉంటుంది, ఇలాంటి ఒక ఐడియాస్ పెట్టుకోకూడదు. అక్కడ చేయవలసింది మనం చెయ్యాలి అంతే. నాట్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ టైం అండ్ పాస్ట్ టైం అండ్ ప్రెజెంట్ టైం విత్ ఆల్ అవర్ నాలెడ్జ్. అది చేయకూడదు. జస్ట్ చూడడమే అంతే. అది ట్రై చేయాలంటే ట్రై చేయండి, అది మీకే అయితే అంతే. So here ఇక్కడ ఏమవుతుందంటే with most of us we have gone through some trauma or something like that in our childhood which we carry Yes, on. yes. If it is interfering every day in and day out, then I think I need to look for some medical help. It's which now Kay is talking completely about which we make it psychological. Okay, now here the physical again, the problem which is again could be of the physical aspect of it, where the brain functioning, it's not working properly. For example, if there's serotonin which is required,
for brain to function properly. If any less production of serotonin, then you have all kinds of problems. This also had the problem that David Bohm had. He was a schizophrenic or whatever it is. So the problem arise. So one has to look into that aspect also. So if it could be physical also, I don't know, but if it's a happy, I have gone through some kind of a problems in my childhood. But yes, it gives me some pain whenever I think. But if it's interfering in every day, day in and day out, then I need to look for physical. I mean, and this one, I need to go seek some help. I agree with you, sir. Yes. So there will be some chemical change if it has Yes. this in the brain cells itself. Yeah. There is a chemical change in the brain cells itself. Then Absolutely. Then that person has to take medical help. Yes. That's true. Yes. Because he can't be aware. Hmm. He can't see that in that choiceless awareness he cannot remain. Absolutely. So that's why అక్కడ అది అవసరమే, అది కావాలి. True. సైమల్టేనియస్ గా అది కెమికల్ అది వాడినప్పటికీ, ఆ సమయంలో వాడినప్పటికీ, సో వాడిన తర్వాత ఒక మైండ్ కొంచెం చూడగలిగే స్థితిలో కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్బ్యాలెన్స్నెస్ పోయి కొంచెం వస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే పూర్తిగా డల్ అయిపోతారు, లైక్ వెజిటబుల్. బట్ ది సైకియాట్రిక్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే వెజిటబుల్ లా తయారు చేసేస్తాయి. సో ఆ వెజిటబుల్ లాగా అయిపోయిన వాడు అసలు చూడలేడు అనుకోండి, అది వేరే సంగతి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. Absolutely. Not for everybody, as you said. But the mind must be in a healthy condition also. Absolutely. That is, the brain must be in a healthy condition also. Like the body must be in a healthy condition. So psychosomatic అంటారు కదా. సో అందుకని మన బాడీ కూడా ఒక, అందుకనే ఇట్ ఈస్ టేకింగ్ కేర్ Physically, yes. Physically and everything. So our food, our habits, and our exercise, our sleep, and everything. So taking care of it, and taking care of the also how the mind goes. So everything, as you said, ఏంటంటే మీరు ఒక పదం వాడారు ఇందాకంటే, రెస్పాన్సిబిలిటీ. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ లో ఇది కూడా ఒకటి. సో కాబట్టి one has to see all this completely. All this is life, not fragmentary. That's true. నమస్తే సార్. నమస్తే నటరాజ్ గారు. సార్, జనరల్ గా ఓ మనిషి ఇంకో మనిషి దగ్గర మోసపోకుండా ఉండాలంటే ఎలా చూడాలి సార్? మనిషి దగ్గర మోసపోకుండా ఉండాలంటే అంటే మనసుకోవడం మోసం చేస్తున్నాడు అంటే ఆర్థికంగా మామూలుగా ఏమన్నా చూపిస్తానని చెప్పి మోసం చేస్తా ఉంటారు కదా, మనీ పరంగా కానీ. అన్నిటికీ అప్లికేషన్ అవేర్నెస్. ఎలా చూడాలని కాదు, అంటే మొత్తం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఇలా మోసపోయాం ఇతని చేతిలో అని దెబ్బతిన్నామని తర్వాత తెలుస్తా ఉండిద్ది. అలా కాకుండా ముందలు కానీ జాగ్రత్త పడతాం అంటే ఎలా చూడాలి? అదే అందరూ చేసే పని ఏంటంటే ప్రతిదీ జరిగిపోయిన తర్వాత చూసి ఆ తర్వాత గిల్ట్ ఫీల్ అవుతారు, లేకపోతే కాన్ఫ్లిక్ట్కి వస్తారు. ఏంటది, ఇలా మాట్లాడవలసింది అలాగెందుకు మాట్లాడాను, ఇలా చేయవలసింది అలాగెందుకు చేశాను. సో దానివల్ల అటువంటి ఇంట్రోస్పెక్షన్ వల్ల, అటువంటి అనాలిసిస్ వల్ల, అటువంటి థింకింగ్ వల్ల ఏమి లాభం లేదు. దానివల్ల మరింత దుఃఖమే కానీ, మరింత స్ట్రెంగ్థనింగే కానీ ఏమి లాభం లేదు. సో అందుకనే మొమెంట్ టు మొమెంట్ అనేది ఎందుకు చెప్తున్నారు కృష్ణమూర్తి గారు అంటే, ఎప్పటికప్పుడు అంటున్నారు, తర్వాత కాదు. అంచేత ఈ క్షణంలో మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా వింటున్నప్పుడు, ఏదైనా ఒకరితో డీల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది అక్కడికక్కడే చూడాలి, తర్వాత కాదు. అంచేత అది చూడకపోతే ఏమవుతుంది, అన్ని అనర్థాలు జరుగుతాయి. అనర్థాలు అంటే కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. తర్వాత ఈ అన్ని రకాల గందరగోళాలు, భయం ఉంటూ ఇలాగెందుకు చేశాను, అలాగెందుకు చేశాను, అలాగా ఇదంతా తర్జన భర్జనలోకి వెళ్తుంది. అందుకని సీ ఫ్రమ్ ఎట్ ద బిగినింగ్ అంటే
ఎప్పుడు కూడా సెల్ఫ్ అనేది తను ఏం చేస్తున్నాడు అనేటువంటి, తను ఇది తప్పు చేశానో ఒప్పు చేశానని గర్వపడతాడు, తప్పు చేశానని కుంచుకుపోతాడు, లేదా గిల్ట్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే అహంకారంలోకి వెళ్ళిపోతాడు, పొగిడితే పొంగిపోతాడు, లేదా అంటే ఒకవేళ ఎవరైనా తిడితే మనం బాగా కుంచుకుపోతాం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు యాక్చువల్గా అంటే, యాక్చువల్గా మైండ్ అనేది ఆ క్షణంలో ఎరుకలో లేదు, తను ఏం చేస్తున్నది అనేది తెలియదు. అంటే ఇంకా పాస్ట్ నాలెడ్జ్, పాస్ట్ లుకింగ్ అనేది ఇంటర్ఫియర్ అయిపోతుంది. ఫ్యాక్ట్ అనేది చూడటం లేదు. ఇందాక చెప్పిన ఆన్సరే మళ్ళీ వస్తుంది, అక్కడ కొత్తగా ఏమీ లేదు. సో కాబట్టి when we see at that moment what is happening, ఆ సీయింగ్ లేదు కదా, అదే కారణం. థ్యాంక్ యూ. And I don't want to remain with it, sir. Again, I'm looking for solution. Yes. That I should not be, it should not happen in the future. And Yes. so then I'm back to my conditioning. Can I remain with it and drop it? Oh, I mean, I'm saying drop it within quotes. When I remain with him, it dissolves. That's all there is. It's over. Somebody calls me a fool. I mean, I remain with what has been said. I mean, the moment I remain with it, there's an understanding of, again within quotes I'm saying understanding, and that it disintegrates, dissolves. So that's what it is. So there's no reaction to that. So one has to, but our conditioning is to move away from it or to do something about it. So that's when it becomes a problem. అదే ఆ క్వశ్చనింగ్ లో అంటే ఇలాగా ఎవరైనా మన మోసం చేస్తే, నిందిస్తే, నేను తర్వాత బాధపడుతున్నాను, ఆ బాధ లేకుండా ఎలాగా అనేసి క్వశ్చనింగ్ ఉంది కదా, ఆ క్వశ్చనింగ్ లో అదే ఉంది కదా, మీరు చెప్పిందే ఉంది. ఎక్కడి నుంచి ఆ క్వశ్చన్ వచ్చింది? దాని నుంచి బయటపడిపోవాలని క్వశ్చన్. సో బయటపడిపోవాలని కాదు, బయటపడిపోవాలని క్వశ్చనింగ్ వస్తే ఆల్రెడీ మైండ్ ఆన్సర్ ఏదో చెప్తాడు. సో ఉన్న దాంతో ఉండటమే అసలు యాక్చువల్గా. సార్ ఆ సీయింగ్ లో మనకి ఆ ట్రామా తెలిసిపోతుంది కదా సార్, మనకు అది వస్తున్నప్పుడు, అది మనం కండిషన్ లేకుండా చూడాలి అన్నప్పుడు, ఆ ట్రామా వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుంది. సో ఆ నిమిషం చూసినప్పుడు మనకు ఆ భయం వేసి కాసేపు మనము అది ఆగిపోతుందనే, కానీ మన మైండ్ అయితే పని చేయట్లేదు. సో మనం చేస్తున్న పని కూడా డైవర్ట్ అయిపోతామే తప్పితే అక్కడ ముందుకి ఆ ఇంటెలిజెన్స్ అనేది పని చేయదు. అంటే అక్కడ థాట్ ఆగుతుంది చూస్తే, అదేనా మీరు అనేది? అవును సార్, అవును. అంటే మనం కండిషన్ లేకుండా చూడాలంటే మనకు ఆ థాట్ వస్తుందనేది తెలిసిపోతుంది కదా, అప్పుడే మనకు ఆ భయం వచ్చేస్తుంది, చూస్తాము. బట్ అది ఆగిపోతుంది అంతవరకే, మళ్ళీ మళ్ళీ వస్తున్నది, కంప్లీట్ గా సైలెన్స్ అవ్వడం అనేది. అంటే ఎందుకు అలాగ అవుతుంది అంటే, చూసినప్పుడు ఆగుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఎందుకు అలాగ వస్తుంది? అది క్వశ్చన్. ఇంకోటి సార్, ద మూమెంట్ నేను చెప్తాను కదా, థాట్ కండిషనింగ్ అంటే అక్కడ కెన్ ఐ సీ there's a fragmentation, there's a division. Thought is not different from me, I am not different from conditioning. The moment I say the conditioning should not operate, there's a fragmentation, there's a division. Thought should not operate, there's a fragmentation, a division. So we have to observe. It is quite a challenge to observe whatever is happening without saying it's conditioning or thought or whatever it is. That's about it, sir. తిరిగి అది ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాము, కానీ నేను కండిషనింగ్ లోకి వెళ్ళకూడదు అని అడగడం లేదు. వీఆర్ ఎంక్వైరింగ్, నాట్ టు గో బియాండ్ దట్. దట్స్ నాట్ ఇట్స్ ఎ మోటివ్ దెన్. సో యు ఆర్ నాట్ సీయింగ్ దట్. అప్పుడు మనం చూడటం లేదు, కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆగుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకు అలా మళ్ళీ మళ్ళీ వస్తుంది అనేది చూడడానికి ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మాత్రమే చూస్తున్నాం, కానీ రాకూడదని కాదు, లేదా ఫైనల్గా కండిషనింగ్ పోవాలని కాదు. ఈ రెండు పెట్టుకొని చూస్తే మాత్రం ఎప్పటికీ మనకి దాని గురించి తెలియదు, దాని గురించి ఎప్పటికీ ఒక అండర్స్టాండింగ్ అనేది జరగదు. అండర్స్టాండింగ్ నాట్ ఎట్ ది వెర్బల్ లెవెల్,
సో ద హోల్ అండర్స్టాండింగ్. సో అది జరగాలంటే ఏంటి అసలు యాక్చువల్గా అంటే థాట్ని అంటే ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు అది ఆగుతుంది, కానీ యాక్చువల్గా ఏటవుతుంది, అది రిపీట్ అవుతుంది. అది కూడా ఫ్యాక్టే, అది రిపీట్ అవుతుంది. అందుకనే ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ యు మస్ట్ బి అవేర్. అక్కడ ఏంటి అంటే కంటిన్యూస్గా అవేర్నెస్లో ఉండటం అనేది లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ ఆ క్షణం వచ్చింది, ఆ క్షణం చూసాం, మళ్ళీ క్షణం చూసాం, మళ్ళీ క్షణం చూసాం. అయితే మనం ఏంటంటే బిగినింగ్ నుంచి ఆఖరి వరకు ఆ థాట్ని వెంబడించే థాట్ ప్రాసెస్ ఏంటవుతుంది అని ఒక చంటి పిల్లని అది చేసిన చేష్టలు ఇవన్నిటిని ఎలాగైతే మనం ఇంటర్ఫీర్ అవ్వకుండా చూస్తామో అప్పుడు దాని అల్లరిలో ఉండే అందం అంతా కూడా చూడగలుగుతాము. అలాగా థాట్ని అక్కడ థాట్ అనేది చూడటం, మళ్ళీ ఆగడం, మళ్ళీ ప్రారంభించడం, మళ్ళీ ఏదో చేయడం, మళ్ళీ అన్నీ ఒక నడుస్తుంది అనమాట. ఇట్ ఈస్ సమ్ మూమెంట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అందుకని థాట్ బోర్న్ అంటే పుట్టింది, అది కొంచెం పెరిగింది, మొక్క తొడిగింది, తర్వాత ఆకులేసింది, ఆ తర్వాత ఇంకొంచెం పెరిగింది, తర్వాత పుష్పించింది. సో కెన్ వి సీ ది హోల్ థింగ్ కంప్లీట్లీ, నాట్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. There's no motive there. Just can we see what is happening actually there? Can we remain with that without past or future? Just see. అప్పుడు ఆ సీయింగ్లో ఏమవుతుందంటే there is an understanding of its falseness, total falseness, and its imaginative nature, and its కన్స్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ విచ్ ఈస్ నాట్ దేర్. అలాగా ఏదో ఒక నిర్మాణం సాగిస్తూ ఒకదాంట్లోంచి ఒకటి అన్నిట్లోంచి వెళ్ళటం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, థాట్ ఈజ్ అ మూవ్మెంట్ ఇన్ టైమ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ఇదంతా అని చూస్తూ ఈ థాట్ అనేటువంటి దాంట్లోనే ఈ రకమైనటువంటి విషయం అనేది ఉంది కదా, అంచేత ఇది థాటే దీనికి కారణం కదా, అంచేత థాటే దాని తాలూకా రూట్ కదా అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫిలాసఫీ, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎన్ ఆన్సర్. డోంట్ టేక్ ఇట్ ఎన్ ఆన్సర్ ఆర్ ఎ ఫిలాసఫీ ఆర్ దట్, బట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు చూస్తుండేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో మనకి అంత పూర్తిగా దాన్ని వివరణాత్మకంగా మనం వివరణ ఇవ్వము దానికి, మనము సొల్యూషన్ ఇవ్వము దానికి, మనం ఒక గోల్ ఇవ్వము దానికి, మనకి ఒక ఏమీ లేదు, జస్ట్ వీఆర్ వాచింగ్ ఇట్ అంతే. వీఆర్ వాచింగ్ ఇట్. చంటి పిల్ల చిన్న మొక్కగా ఉన్నప్పుడు కన్నా ఒక మానైపోయిన తర్వాత మనం దాని నుంచి బయటపడడం పాసిబుల్ అవుతుందంటారా సార్? అది వేరే సబ్జెక్ట్ అమ్మా మీరు మాట్లాడేది, నేను మాట్లాడుతున్నది ఒకటి. అది ఏంటంటే చంటి పిల్ల అనే ఉపమానం ఎందుకు చెప్పానంటే సీయింగ్ లో అంటే ఒక పిల్ల ఆడుకుంటుంది, ఒకటి ఎరగొట్టింది, ఒకటి ముద్దు పెట్టుకుంది, ఒకటి బంగురుతూ దానికి అపాయం అని తెలియక ఒక దాన్ని గుచ్చుకొని ఏడుస్తుంది, ఒక దగ్గర నవ్వుతుంది. అది ఏం చేతికి చేష్టలు చేస్తుంది అనేది మీరు చూస్తున్నారు అంతే, కానీ ఎందుకంటే అది ఏంటో అర్థం అవడానికి మీరు చూస్తున్నారు అంతే. అదే సార్, అంటే స్టార్టింగ్ లో మనం చూడకుండా అది బాగా ఇదైపోయిన తర్వాత చూస్తే అది రిమూవ్ అవుతుందంటారా? పాసిబుల్ అవుతుంది. అదే థాట్ అన్నమాట. థాట్ కూడా బిగినింగ్ లోనే చూడాలి. థాట్ లో ఎమోషన్ లో మనం దాన్ని చూడడానికి వీలు అవ్వదు. అంటే పూర్తి యాంగర్ లో అసలు ఆ రకమైన సెన్సేషన్స్, మూమెంట్, ఊపిరి ఇదంతా దాంతో ప్రారంభం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి చాలా తీవ్రంగా ఒక వల్గర్ లాంగ్వేజ్ లోనో బిగ్గర్ టోన్లోనో మీరు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. బాగా ఊపిరి కూడా అందడం లేదు, గొంతు కూడా ఎగిలివేస్తుంది. ఆ టైంలో చూడండి అంటే ఎవరు చూస్తారు? సో అట్ ద బిగినింగ్ ఓన్లీ వన్ కెన్ సీ, అట్ ద మొమెంట్. అందుకనే ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ అంతే, అక్కడ ఆ మొమెంట్ లో చూడాలి అంతే. ఇల్లు నిప్పు అంటుకున్న తర్వాత కొంత కాలిపోతుంది, ఆ గడ్డి దుబ్బో ఏదో, మధ్యలో బాగా కాలిపోయిన తరుణంలో మీరేం చేయగలరు? దాన్ని ఒక గడ్డి పరకు అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పేస్తే అది వేరు,
అది బిగినింగ్లో చూడగలగాలి. అప్పుడు ఉంటే మండిపోద్ది కదా. సో అందుకనే అక్కడ ఒక మాట వాడారు కృష్ణమూర్తి గారు. ఏంటది? అలర్ట్, అటెంటివ్, అవేర్నెస్. అలర్ట్, అటెంటివ్, అవేర్నెస్ అనే పదం వాడారు. అంటే ఆ క్షణంలో మనము ఎలా ఉండాలి? తక్షణము స్పందించగలిగేటువంటి ఒక అలర్ట్నెస్ ఉండాలి. అప్రమత్తత. అలర్ట్నెస్ అంటే అప్రమత్తంగా ఉండాలి. అంటే ఒక పాము గదిలోకి వస్తే ఎంత అప్రమత్తంగా ఉంటుంది ఫిజికల్ బాడీ, అలాగే సైకలాజికల్ మ్యాటర్స్లో మనం అప్రమత్తంగా లేము, ఫిజికల్గా అప్రమత్తంగా ఉన్నాము. కాబట్టి ఆర్ వి అలర్ట్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, అలర్ట్. సో ఆ అలర్ట్నెస్ నుంచి వచ్చిన అవేర్నెస్ ఏదైతే ఉందో అది విషయాన్ని యథాతథంగా చూడగలదన్నమాట. దట్ ఈజ్ నెససరీ. కానీ అలర్ట్నెస్ ఎందుకు లేదు మనకి? ఎందుకంటే మనకి జీవితంలో ఎన్నో ముఖ్యమైపోయాయి. ఎన్నింటిలో మునిగి తేలుతున్నాం, మళ్ళీ ఎన్నిటితోనో ఐడెంటిఫై అయిపోయాం, మళ్ళీ ఎన్నిటితోటో ఒక అటాచ్మెంట్లో బ్రతుకుతున్నాం, ఎన్నిటితోనో ఆక్యుపై అయిపోయి ఉన్నాం. సో మన విషయాలే కాకుండా ఇతరుల విషయాలు కూడా మనకు కావాలి. అంచేత ఏమవుతుంది? ఈ విషయాలన్నిటితోటి పోగుపడిన మనసు హౌ కెన్ ఇట్ బి సెన్సిటివ్ ఆర్ అవేర్ ఆర్ అటెంటివ్ at that moment or alert at that moment? There must be some sort of silence. So a heavy burden తోటి ఉంది కదా మైండ్. సో ఆ అలర్ట్నెస్ అనేది దానికి మాటల్లో చెప్పడం కాదు, అది యాక్చువల్గా జరగాలి అంటే అది ఎలా ఉండాలి? బర్డెన్ లేకుండా ఉండాలి కదా. సో ఇట్ ఈస్ బర్డెన్డ్ ఆల్రెడీ కంప్లీట్లీ. Sir, ఇక్కడ కూడా సార్, I mean something which happened in my childhood. Now that gives me pain. It's recreating the pain in me. Whenever I think about it, it's creating the pain. Now it is because I want to solve that. I want to do something about it. How do I understand that nothing can be done about it which has taken place? It's over. It is over. The fact that I keep thinking about it, which is giving me pain, can I observe that is the question. Now, if I'm thinking about taking, revenge or, trying to do something about it, etc., I mean, there's more pain I'm going to create. So, as we have already been saying, that my conditioning is to solve it. What has happened in the past or what's happening right now, I don't remain with it. So here also, something bad has happened in my life. Okay, now it is extremely challenging to remain with that. But if I keep thinking about I should do something about it, I must punish the person who has done this to me, etc., it only recreates. I mean, there's more pain, and that thinking about it, I mean, it's not going to solve my problem. I'm looking for a solution which is not there. It is extremely challenging. I mean, not to think about. I don't say not to think about it. When it happens, can I remain with it? Is the question. Can I remain with that? Is the question, sir. That's about all. So here is, so can the mind see that thinking cannot solve any problem of psychologically, and also it increases the problem, and thinking cannot solve the problem. Can the mind, the brain can see that? So when it sees completely, so then what? అక్కడ ఏం జరుగుతుంది? అంచేత అది మనం చూడడం లేదు. వీఆర్ సీయింగ్ ద థింగ్స్ ఇన్ మోటివ్ టు సాల్వ్. ఆ పరిష్కారం అయిపోతే, అది అయిపోతే నేను దాంట్లో ఎలా బయటపడిపోతాను అని క్వశ్చన్ తోటి బయలుదేరుతున్నాం. సో ఆ క్వశ్చన్ ఏంటవుతుంది? ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్ళిపోద్ది. అది తప్పు అంటది, ఇది ఒప్పు అంటది, అలా చేయాలంటది, పగ తీర్చుకోవాలంటది మీరు చెప్పినట్టు, లేకపోతే ఇంకేదో చెయ్యాలంటుంది. అప్పుడేం చేస్తుంది? సో రియాక్షనరీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడేంటవుతుంది? అనదర్ కండిషనింగ్లో మళ్ళీ పడిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్ దట్. సో కెన్ ఐ సీ ఆల్ దిస్? అది ఓన్లీ దట్ సీయింగ్.
What one has to do is only seeing and remaining. That's all. Nothing one can do about it. సో సెషన్ అవ్వడానికి ఇంకా 3 minutes ఉంది. బహుశా ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా మీరే మాట్లాడేస్తున్నారేమో అనుకుంటారేమో. మీరు దయచేసి ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. హలో సార్. చెప్పండి అశోక్ గారు. ఇప్పుడు అంటే ఏ టెన్షన్ అంటే అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు ఏ టెన్షన్ లో ఉన్నాను అనేది చూసినప్పుడు ఏ టెన్షన్ అనేది వస్తుంది, కొంచెం సైలెన్స్ లా ఉంటుంది సార్. మళ్ళీ సైలెన్స్ వచ్చింది అనే అది ఆ థాట్ వస్తుంది ఏంటంటే మళ్ళీ అనుకుంటే మళ్ళీ థాట్స్ వచ్చి మళ్ళీ ఇన్ని టెన్షన్ ఆమె సైలెన్స్ వచ్చింది అనే వస్తుంది, మళ్ళీ ఇన్ని టెన్షన్ బట్టి వెళ్ళిపోతుంది అనమాట. అంచేత ఇప్పుడు మళ్ళీ సైలెన్స్ వస్తే బాగుండు అంటుంది థాట్. ఆ సైలెన్స్లో జాయ్ వచ్చింది, ఆ సైలెన్స్లో ఫ్రీడమ్ వచ్చింది, ఆ సైలెన్స్లో ఏదో ఎనర్జీ ఫ్లో అయినట్టయింది, సైలెన్స్లో ఒక విశాలత ఉంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ క్యాచ్ చేస్తుంది థాట్. అంటే ఒక ఎక్స్పీరియన్స్ని రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయ్యి ఏమవుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్ని తిరిగి తిరిగి కావాలి, తిరిగి తిరిగి పొందాలి అని ఒక ఉద్దేశం, ఒక మోటివ్తో మళ్ళీ ఒక ప్రయత్నం సాగిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే తిరిగి ఆ సైలెన్స్ రాదు. ఎందుకంటే ఆ మోటివ్లోనే థాట్ ఆపరేట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను పొందాలి, చూడాలి, సైలెన్స్లోకి రావాలి. అంతేగాని అక్కడ ఆ డిస్ట్రాక్షన్ అనేది యాక్చువల్గా ఏంటి? యాక్చువల్గా డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రాక్షన్ అనేది చూసినప్పుడే కదా యాక్చువల్గా మళ్ళీ డిజార్డర్ని చూసినప్పుడే కదా మళ్ళీ ఆర్డర్ అనేది ఉంటుంది. సో కాబట్టి డిస్ట్రాక్షన్ పోవాలని చూడటం ఒకటి, ఇది డిస్ట్రాక్షన్ అని గుర్తించి చూడటం ఒకటి, మళ్ళీ అక్కడ ఏదో ఒకటి సైలెన్స్ కంటే భిన్నంగా ఉంది, అది ఏంటి అనేసి దాన్ని చూడటం ఒకటి. అంటే అక్కడ కేవలం డిస్ట్రాక్షన్ అనేది ఎందుకు మైండ్ డిస్ట్రాక్షన్ అంటుంది ఒక విషయాన్ని, ఎందుకు డిస్ట్రాక్షన్ అంటుంది? సో డిస్ట్రాక్షన్ అనేది ఒక నేమింగా, లేకపోతే ఒక ఫీలింగా, లేకపోతే ఏంటి అది యాక్చువల్గా డిస్ట్రాక్షన్ అనేది? అక్కడ డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని మైండ్ ఎందుకు అంటుంది? ఎందుకంటే అది సైలెన్స్ని రుచి చూసింది కనుక డిస్ట్రాక్షన్ వద్దంటుందా? కాబట్టి డిస్ట్రాక్షన్ ఎలా దాటి వెళ్ళాలంటుందా? కాబట్టి అది ముఖ్యమైపోయి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. డిస్ట్రాక్షన్లోకి అంటే ప్రెజెంట్లో ఉండే వాట్ ఈస్ని చూడకుండా యాక్చువల్గా దాని తర్వాత ఉన్నదాన్ని, ఆ సైలెన్స్ని ఎలా పట్టుకోవడం అని ఆలోచిస్తుందా? ఇవన్నీ మనం క్వశ్చన్స్ వేసుకోవాలి. అంటే దేర్ ఇస్ నోబడీ టు ఆన్సర్ దిస్. ఎందుకంటే డిస్ట్రాక్షన్ అనేది లేకపోతే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అది ఏంటి అంటే సైలెన్స్తో డిస్ట్రాక్షన్ సైలెన్స్తోని కంపేర్ చేసుకోకూడదు. అక్కడ సైలెన్సే రావాలనే కోరిక ఉండకూడదు. కాబట్టి డిస్ట్రాక్షన్ పోవాలి అనేది ఉండకూడదు. కానీ ఏంటిది అని చూడాలి విత్ నాట్ నోయింగ్. అంటే తెలియదు మీకు అది ఏంటి, సంథింగ్ ఈజ్ దేర్, అదేంటి అది చూస్తే when you are seeing and you are watching it, then what happens? You have to see. సో అందుకని ఎప్పటికప్పుడు వస్తున్న దాన్ని చూడటమే కానీ ఆ సైలెన్స్ని గుర్తుపెట్టుకొని చూడటం కాదు, ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకొని చూడటం కాదు, అందువల్ల డిస్ట్రాక్షన్ పోవాలని చూడటం కాదు కదా అండి? Yes, sir. Just see and question and observation and questioning and observing. Ante, that's all. Not seeking an answer.
ఆర్ గోల్స్. అక్కడ మోటివ్ ఎట్టి పరిస్థితుల్లో మోటివ్ కానీ ఒక కోరిక కానీ అసలు ఉండకూడదు. ఫ్యూచర్ కానీ ఐడియల్ కానీ ఏది ఉండకూడదు. ఓకే, అయిపోయింది, టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుప్తా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి.